దేవుని వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. 12వ వచనం నాది, 13వ వచనం మీది, 14 నాది, 15 మీది, 16 అందరం కలిసి చదువుదాం. 12. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పదహారవ వచనం అందరం కలిసి చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమె చెప్తారా? ఓకే. ప్రియులారా, ఈ 30 దినాల ఈ బైబిల్ తరగతులు నిర్వహించడం, మరి 30 దినాలు ఈ చోటుకి మీరంతా వచ్చి దేవుని వాక్యం వినడం, అది ఎంతో ప్రయాసతో కూడిన పని. మీరు కూడా కనపరిచిన మీ ఆసక్తిని బట్టి నిర్వహించిన సేవకునకు, వారి కుటుంబానికి, చేరి వచ్చి వాక్య ప్రేమికులుగా ప్రతిదినం వివిధ రకాలైన బోధకుల చేత దేవుని వాక్యం వినడానికి మీరు చేరి రావడం ఇది చాలా అభినందనీయం. ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. సేవకునిగా మీకు చప్పట్లు కొట్టి అభినందించాలని ఉంది మరి, కానీ నా ఒక్కడ చప్పట్లు అయితే పెద్ద వినబడవు కనుక మీ పక్కోళ్ళ కొరకు, మీ కొరకు మీరే ఒకసారి క్లాప్స్ కొట్టుకొని అభినందించుకోండి. థ్యాంక్ యూ. మీ గురించి మీరు, మీ పక్కోళ్ళ గురించి మీరు కొట్టారు, సరిపోయింది. థ్యాంక్ యూ, చాలా వందనాలు. మరి చివరి 3 దినాలు దేవుడు తన దాసునికి ఇచ్చిన ప్రేరణలో 3 మంచి అంశాలు మనం ఈ చోట ధ్యానం చేస్తూ వస్తున్నాము. నా వంతుగా నేను చివరిగా ఈ 3 దినాల్లో మొదటి దినం విశ్వాసి రాకడ అనేది అది మన యొక్క శుభప్రదమైన నిరీక్షణ. ఏ కారణం చేత ఇది శుభప్రదమైన నిరీక్షణ అయిందో 5 సంగతులు మీకు చెబుతూ వచ్చాను. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనలను పరిశుద్ధపరిచే నిరీక్షణ అని చెప్పాను. ఇది మనలను ప్రోత్సహించే నిరీక్షణ అని చెప్పాను. ఇది సవాలు చేయు నిరీక్షణ అని మీతో చెప్పాను. ఇది మనలను సమైక్యపరిచే నిరీక్షణ అని చెప్పాను. ఇది మనలను ఆదరించే నిరీక్షణ అని చెప్పాను. ఇవి నేను ఎక్కడో సంపాదించి మీకు చెప్పలేదు, అవి బైబిల్లోనే ఉన్నాయి. మరి అక్కడక్కడ ఉన్న ఆయన రాకడతో సంబంధం ఉన్న ఈ నిరీక్షణ సత్యాలు 5 మీకు వివరించడానికి ప్రభు సహాయం చేశారు. నిన్నటి రోజున విశ్వాసి సిద్ధపాటును గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. విశ్వాసులంగా మనం ఆయన రాకడ విషయమై, సంగముగా మనం ఎత్తబడే విషయమై సిద్ధపాటు అవసరం. ప్రభు యొక్క రాకడ ఇది
అకస్మాత్తుగా వస్తుందని, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పాను. ఇది అకస్మాత్తుగా వచ్చేది కాబట్టి మనల్ని సిద్ధపడమని యేసయ్య చెప్పారు, పేతురు చెప్పాడు, పౌలయ్య కూడా చెప్పారు. ఆ కారణం చేత మనం సిద్ధపడాలి. మరి ఆయన రాకడ సంగముగా మనం ఎత్తబడ్డాం. ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి జరిగేవి గనుక దాని విషయమై మన సిద్ధపాటు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే ఆ కోణంలో మనం ఏలియా జీవితాన్ని మన ముందు పెట్టుకున్నాం. ఎందుకని అంటే ఏలియా కూడా మరణము రుచి చూడకుండానే ఎత్తబడ్డాడు కనుక సంగముగా మనం బ్రతికి ఉంటే మనము కూడా మరణము రుచి చూడకుండా ఎత్తబడతాము. ఒకవేళ మరణిస్తే మన పునరుత్థానం చెంది ఎత్తబడతాం. ఆ కారణం చేత మనం ఏలియా జీవితాన్ని మన ముందు పెట్టుకున్నాం. ఏలియా జీవితం నుంచి నేను 7 సంగతులు మీతో చెప్పాను. ఏలియా ఎత్తబడ్డానికి ఆయన సిద్ధపాటులో విశ్వాస జీవితం, విధేయత జీవితం, ప్రత్యేకించబడిన జీవితం, ధైర్యము గల జీవితం, తర్వాత ప్రార్థనా జీవితం, నిస్వార్థ జీవితం, బలపరచబడిన జీవితం కదా. 7 సంగతులు ఇవి ఏలియాకు ఎత్తబడ్డానికి ఎలా దోహదపడ్డాయో సంగముగా మనం విశ్వాసులంగా వ్యక్తిగతంగా ఎవరికి వారం ఆ 7 అనుభవాలు గుండా మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రయాణం చేయాలి. సరే, ఈరోజు విశ్వాసి సంపూర్ణత, అది దేవుడు తన దాసుని ద్వారా మనందరికీ ఇచ్చినటువంటి అంశం. ఇది కొంచెం ఎక్కువగానే చెప్పాలి. నేను నిన్నే చెప్పాను, మొదటి రోజు 5 చెప్పాను, రెండో రోజు 7 చెప్పాను, ఈ రోజున 9 చెప్తానన్నాను. 9 చెప్తాడంట అని గుండెలో రాయిడిపోయింది కొంతమందికి. బాగా ఆలస్యంగా వదులుతాడేమోనని. పర్వాలేదు, అది ఎందుకు ఇవాళ ఆగిపోయింది, ఆ లైట్ నాకు కనబట్టలేదు, నేనే చేయలేను. అది ఎలుగుంటే టైం ముగించేవాడినేమో. నా ఎదురుగున్న లైట్ అది ఆరిపోయింది ఇవాళ, ఏమైందో దానికి. మీ కర్మ, నేనేం చేయలేను. కొంచెం ఆలస్యంగా వదిలి నన్ను తిట్టుకోకండి, వాచ్ని తిట్టుకోండి ఎందుకే అలగలేదు అని. మంచిది. మరోసారి శ్రద్ధగా వాక్యాన్ని ప్రేమించే మరి బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ రమణయ్యపేట సంఘస్థులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత మరి జగన్నాయిపూర్లో కూడా వాళ్ళు కనపరిచిన ఆసక్తి, వారు నేర్చుకునే విధానం, మరి వాళ్ళ సంఘంగా కూడుకొని ఈరోజు పేదాలకు బట్టలు ఇచ్చినారు. నాకు భలే ముచ్చట అనిపించింది. ఒక్క ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్ నాకు తెలియదు కానీ ఒక ఫ్యామిలీ ఏమండి సంఘంలో ఉన్న పేదాలందరికీ బట్టలు పంచినారు ఇవాళ. తర్వాత ఒక్క ఫ్యామిలీయే సంఘంలో చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టారు. సుమారు నాకు తెలిసి ఒక 300 మంది పైచిలకు వారు వచ్చుంటారేమో. మేము ఉండేసరికి 300 పైచిలకు ఉన్నారు. తర్వాత కూడా కొంతమంది వారు ఏడవుతారట. మొత్తానికి అందరికీ ఒక కుటుంబం ముందుకొచ్చి బట్టలు పంచారు. మరి సేవకుని సలహా మేరకు వారు భోజనాలు పెట్టుకున్నారు. సంఘముగా వారు వచ్చి చక్కగా దేవుని వాక్యం విన్నారు. బహుశా వాళ్ళు బ్రతకడానికి, మన దృష్టిలో కనబడడానికి వాళ్ళు పేదాలే, అందులో ఏమీ అనుమానమే లేదు. వారి జీవన విధానం చాలా అల్పం, వారి పనిపాట్లు చాలా తక్కువ, వారి జీవిత ఆదాయాలు కూడా అంతంత మాత్రమే. కానీ వారు ప్రభు కొరకు వారు కనపరిచిన ప్రేమ, ఆసక్తి, అది చాలా ముచ్చటగా అనిపించింది. అలాగని మీరు ముచ్చటగా లేరని కాదు నా ఉద్దేశం. అది ఎందుకు చెప్పానంటే కొంచెం మన బుద్ధన్ని వచ్చుద్దని. అప్పుడప్పుడు కొంచెం ఏమంటే ఎప్పుడు ఒకేలా ఉండడం, ఒక మోసలో కొట్టుకుపోవడం అదంతా సబబు కాదు. నేను ఎప్పుడంటాను, క్రైస్తవ జీవితం అది నూతన ఆరంభాల సంపుటి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఏదో ఒక నూతనమైన ఆరంభం ఉండాలి, అది మనం దేవుని పక్షంగా చూయించాలి. ఇక్కడున్న ఈ 2 చెట్లలో న్యూ బిగినింగ్స్ రావు. వస్తాయా? కొత్త ఆకు వస్తుందా? కొత్త పువ్వు వస్తుందా? దీనికి ఏమన్నా కొత్త కాయలు ఏమైనా వస్తాయా చెప్పండి? మీరే రావు. కానీ బయట ఒక చెట్టు ఉంది, మీరు కావాలంటే గమనించండి. నిన్న లేని తొడుగు ఈరోజు కనబడుతుంది, ఈరోజు లేని ఆకు రేపు కనబడుతుంది, రేపు లేని పువ్వు ఎల్లుండి కనబడుతుంది, ఎల్లుండి లేని ఒక చిన్న పింజ అవతల రోజు కనబడుతుంది. దానికి వ్యత్యాసం ఏంటమ్మా తల్లి?
దానికి జీవం ఉంది, కొత్తదనం వస్తూ ఉంటుంది. దీనికి ఏం లేదు. మరి ఇప్పుడు సంఘంలో విశ్వాసాలు ఎట్లుండాలంటారు, అట్లుండాలంటారు. ఇలాంటివి బాగా తెలుస్తాయి. ఇవి తెలియని క్రైస్తవులు ఎవరు కదా. మరి న్యూనెస్తో మనం ప్రభువును సేవించాలా, సంఘంలో బలపడాలా, సేవకులకు సహకరించాలా, కొత్త వాళ్ళని ఆకర్షించాలా, దేవుని రాజ్యం విస్తరింపచేయాలా. ఏమంటే ఆ దిశగా మీరు అడుగులు వేయాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ, కొంచెం వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అనుభవం పేదాల్లో అయినా చాలా బాగా అనిపించింది నాకు. మరి అన్న కూడా అన్నారు, వాళ్ళంటే నాకు భలే ఇష్టం అవుతూ ఉంటుంది, వాళ్ళంటే భలే ప్రేమ అనిపిస్తుంది. వాళ్ళు కడుపు కూటికి తక్కువే, ఆదాయానికి తక్కువే, కానీ దేవుని కొరకు బ్రతకడానికి వారు కనపరిచిన తీవ్రత చాలా అద్భుతం అనిపించింది. సరే, ఈరోజు ఈ మాటలన్నీ నేను చెప్పేసరికి మీరు బాగుపడడానికి లైట్ వెలిగింది. నిన్నంత బాగా కనబడట్లేదు నాన్న, ఏంటో అది. నిన్న వేరే రంగులో కనబడేది, వైట్లో అది కొంచెం సరిగా కనబడట్లేదు నాకు. దాన్ని పట్టించుకోవద్దన్నారు. ఇక చూడండి ఈ సంగతి. ఓకే, చాలా సంతోషం. మనం దేవుని పిల్లలను కలుసుకున్నప్పుడు ప్రభువునందు మనం ఆనందించాలి. కొంచెం వేగమే మొదలు పెడదామనుకున్న ఆలస్యమైంది. టైంకే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏమి గాబరా పడకండి. ప్రార్థన చేసుకుని మనం వాక్యం విందాం. చదివిన వాక్యం అలా మీ ముందు పెట్టుకోండి. ప్రార్థన చేసుకుని మనం ఆలోచిస్తాం. మన ధ్యానం ఆరంభిద్దాం. మా పరమ తండ్రి, మేమంతా నీ పిల్లలం, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాం నాయన. నీ సంఘములో మేమంతా సభ్యులమయ్యాం. నీ కుమారుడు శరీరంలో మేమంతా అంగములుగా మారిపోయాం. దేవా, మీరు మా ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఈ 30 దినాలు వేరు అంశాలు మా ముందుకు తీసుకుని వచ్చి వివిధ రకాలైన ప్రాంతాలలో నీ పరిచర్యలో ఉన్న గనులైన యోగ్యులైన నీ సేవకులను ఇక్కడికి మీరు తెచ్చారు. వారి వంతుగా పనిచేస్తూ వచ్చారు. నేను చివరిలో నీ 3 దినాలు నా వంతుగా నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. సహాయం చేయండి. గత 2 దినాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. చివరి దినం కూడా మీరు మాతో మాట్లాడాలని కోరుతూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, విశ్వాసి సంపూర్ణత ఇది చాలా విశాలమైన, ఎక్కువగా మాట్లాడుకోవలసిన అంశం. మరి చివరగా దేవుడు తన దాసుని ద్వారా మన ముందు ఉంచారు. సంపూర్ణతను గురించి మనం అధ్యయనం చేయాలి అంటే, అటు పౌలు రాసిన ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఈ 2 పత్రికలు క్రైస్తవ సంపూర్ణతను గురించి మాట్లాడే గొప్ప పుస్తకాలు. అసలు కొలస్సీ పత్రిక పేరే బుక్ ఆఫ్ పెర్ఫెక్షన్ అన్నారు, సంపూర్ణత పుస్తకం. అది మీరు సమయం తీసుకొని కొలస్సీ పత్రిక చదవండి. క్రీస్తునందు మనము సంపూర్ణులుగా చేయబడే ప్రక్రియ అది ఎలా ఉంటుందో అది మనకు బోధపడుతుంది. సరే, కొలస్సీ పత్రికలో నేను ఒక భాగాన్ని ఎంచుకుని చెబుదామని అనుకున్నాను, కానీ ఫిలిప్పీ పత్రికలో సంపూర్ణత కొరకు సాధన. ఈరోజు నేను చెప్పబోయేది విశ్వాసి సంపూర్ణత కొరకు చేయు సాధన ఎలా ఉండాలనో పౌలు జీవితంలోంచి మీకు అందించడం మీ ఆత్మలకు కొంత క్షేమం కలుగుతుందని దేవుని ఆత్మ చేత నేను పురుగొల్పబడిన వాడనై కొలస్సీ పత్రికలోంచి మీకు చెప్పబోయే సందేశాన్ని అది కొంచెం పక్కన పెట్టేసి ఫిలిప్పీ పత్రికలోంచి ఈ 5 వచనాలను ఆధారంగా చేసుకొని కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. సరే, విశ్వాసి సంపూర్ణతలోనికి వెళ్ళే ముందు నేను కొన్ని సంపూర్ణతలు మీతో చెప్పాల్సి ఉంది. మొట్టమొదట సంపూర్ణత ఏంటనంటే, దేవుడు సంపూర్ణుడు. అవునా కాదా చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి ఒక్కమారు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చూడండి, ఏమి రాసిందో. 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు లేదా సంపూర్ణుడు. ఆయనకేదో కలపాల్సిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు అవ్వడానికి ఆయనకు ఏదో మనం అందించాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నేను వరుసగా లిస్ట్ ఇస్తాను ఎందుకు దేవుడు పరిపూర్ణుడు అనవలసి వచ్చింది, ఏ ఏ విషయాలలో ఆయన పరిపూర్ణుడు, ఏమి ఆయన కలపాల్సిన పని లేదో నేను కొంచెం మీతో చెప్తాను. మనం నమ్మిన దేవుడు, బైబిల్ దేవుడు పరిపూర్ణుడు లేదా సంపూర్ణుడు. ఆయనకి ఏది కలపాల్సిన అవసరము లేదు. ఆయన ఏదో ప్రయాసపడి తెచ్చుకోవాల్సిన పని కూడా ఆయనకి లేదు. ఏ ఏ విషయాల్లో అంటే, మొదటి మాట, మనము నమ్మిన దేవుడు, వింటున్నారు కదూ, ఆయన మార్పు లేనివాడు. మారణ మనిషి, మారణ దేవుడు ఇంకేదో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మారుతున్న మనుషులే పరిపూర్ణతకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేవుడు మార్పు లేనివాడు. మలాకి 3:6లో అంటాడు కదా, చాలా గొప్ప మాట అది. ఏమన్నాడో తెలుసా? యెహోవానైన నేను మార్పు లేనివాడను గనక ఇశ్రాయేలీయులైన మీరు ఇంకా లయము కాలేదు అన్నాడు. చూసారా, మారే మనిషి మారుతూనే ఉంటాడు గనక పరిపూర్ణతగా చేరేదానికి మనం ప్రయాసపడాలి. దేవుడు పరిపూర్ణుడు, ఆయన మారాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఒక విషయం. రెండో సంగతి మీతో చెప్తాను. దేవుడు మార్పు లేనివాడు, అన్చేంజింగ్ మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్నిపటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు. నాకేదో శక్తి తక్కువైంది, దాని కొరకు నేనేదో తినాలి, దాని కొరకు నేనేదో తాగాలి, లేకపోతే నాకేదో శక్తి తక్కువైంది, ఎవడో నాకు శక్తిని ఎక్కువ అవ్వడానికి సూచనలు చెప్పాలి అని వింటున్నారా? మంత్రి సత్యనారాయణ గారు బోధ దేవుడు వినక్కర్లేదు. వింటున్నారా? వెల్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఏవో షేకులంట ఏవో తాగుతున్నారు కదా ఈ మధ్య, బలం తెచ్చుకోవడానికి. ఈ పని దేవునికి అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన శక్తి ఏమీ తక్కువ కాదు, శక్తిలో కూడా సంపూర్ణుడే. అందుకే ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిసారి దేవుడు సర్వశక్తి గల దేవుడుగా అబ్రాహాముకు ప్రత్యక్షమైనాడు. గుర్తొచ్చిందా మీకు? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమని మనం చదువుతామనంటే, అబ్రాహాముకు 99 ఏండ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అన్నాడు, నేను సర్వశక్తి గల చెప్పండి దేవుడను. మరి ఆయన శక్తి, సర్వశక్తి, సంపూర్ణుడు శక్తిలో కూడా గనక ఆయన శక్తిని కూడగొట్టుకోవడానికి ఏదో చేయాల్సిన పని లేదు. ఆయన మార్పు లేనివాడు కనుక ఆ మార్పు లేనితనంలో సంపూర్ణత ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు, శక్తిలో కూడా సంపూర్ణత ఉంది. మూడో మాట చెప్తాను, ఆయన సర్వజ్ఞాని. నా జ్ఞానం తక్కువైంది, ఎవరి పాదాల దగ్గర కూర్చొని నేనేదో నేర్చుకోవాలి అనే అవసరం దేవునికి లేదు. ఆయన సర్వజ్ఞుడు. ఆలకిస్తున్నారా? ఆయనకు అన్నీ తెలియను. 139వ కీర్తనలో దావీదు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ఆయన అన్నాడు, నీకు అన్నీ తెలుసు, నేను కూర్చుండుట నీకు తెలియను. చెప్పండి, నేను నడవడం కూడా నీకు తెలుసు, అన్నీ నీకు తెలుసు. అసలు నేను పుట్టక మునిపే నన్ను గూర్చిన తలంపులు నీ దగ్గర ఉన్నాయి దేవా అని ప్రభువుని మనసారా ఆరాధించినాడు. కాబట్టి దేవుడు సంపూర్ణుడు. ఏ విషయంలో? జ్ఞానం విషయంలో కూడా. ఆయన జ్ఞానం ఎప్పుడూ కొదువైంది కాదు. ఎవరో వచ్చి ఆయన జ్ఞానం అందించాల్సిన పని అంతకంటే లేదు. వింటున్నారా? మార్పు లేనివాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఇంకొక మాట మీతో చెప్తాను, వినండి. ఇంకో మాట, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయన సంపూర్ణుడే. ఆయన ఏదో నైతికంగా తప్పుడు పనులు చేసి మళ్ళీ పరిశుద్ధతను మళ్ళీ కూడగొట్టుకోవడానికి ఏవో తంటాలు పడాల్సిన పని అస్సలు లేదు ఆయనకి. ఆయన, వినండి ప్రియులారా, పరిశుద్ధతలో సంపూర్ణుడు. అందుకనే మోషే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటగానే వేల్పులలో నీకు సముడెవడు, పరిశుద్ధతను బట్టి చూడగా నువ్వెవరు, మహనీయుడు అని పాడారు. హబక్కుకు కూడా ఆ విషయం అర్థమై హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో హబక్కుకు అంటాడు కదా, నువ్వు పాపమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడవు అని ఆయన పరిశుద్ధతను ఆయన గొప్ప చేశాడు. అర్థమవుతున్నదా?
పరిశుద్ధత కలిగి ఉండడానికి ఆయన పోట్ల పడాల్సిన అవసరం లేదు. నైతికంగా తప్పుడు పనులు చేయకుండా నేను ఉంటేనే పరిశుద్ధుని అవుతాను అనేది దేవుని దగ్గర లేదు. ఆయన వింటున్నారా, మోరల్లీ ప్యూర్, నైతికంగా పరిశుద్ధుడు. అసలు ఆయన గుణలక్షణమే పరిశుద్ధత అండి. ఆయన పేరే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్. అంటే ఆయన పరిశుద్ధతలో కూడా సంపూర్ణుడే, దానికి ఏదో కలపాల్సిన పని లేదు. మార్పు లేనివాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, పరిశుద్ధుడు. ఇంకొక విషయం మీతో చెప్తాను. ఆయన నీతి న్యాయాల్లో కూడా ఆయన మార్పు లేనివాడు, లేక నీతి న్యాయాల్లో కూడా సంపూర్ణుడే. ఆయన నీతిగా ఉండడానికి ఆయన ఏదో చెయ్యాలి, న్యాయం జరిగించడానికి ఏదో ఆలోచించాలి ఆయన అనేది లేదు. ఆయన నీతి న్యాయములను ప్రేమించే విషయంలో ఆయనకు మించిన వారెవరూ ప్రపంచంలో లేరు, సృష్టిలోనే లేరు. అందుచేత ఆయన నీతి న్యాయాలలో సంపూర్ణుడు. అర్థమవుతున్నదా? తర్వాత మాట చెప్తాను. ఆయన ప్రేమించడంలో కూడా సంపూర్ణుడే. ఆయన మనిషిని ప్రేమించలేకపోయాడండి. ప్రేమ నేర్చుకోవాలి దేవుడు, కొంచెం నేర్చుకుంటే మంచిది. ఓ దేవా, ప్రేమ నేర్చుకో, నీకు ప్రేమించడం చేత కాలేదు అని మనలో ఎవరము ఆయనకు బోధ నేర్పించాల్సిన పని లేదు. ఆ బుద్ధి అతనిలో రావడానికి, ప్రేమ బుద్ధి రావడానికి ఆయనేమి తంటారపడాల్సిన అవసరం లేదు. ఆయన నైజములోనే వింటున్నారా, ఆయన నైజములోనే ఎవరినైనా ప్రేమించగలడు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని క్షమించగలడు. తన పక్కన శిలువలు వేలాడుతున్న దొంగని ప్రేమించగలడు. అందరి చేత పాపాత్ముడు అనిపించుకోబడిన జక్కయ్యనే ప్రేమించగలడు. అంతెందుకు, నువ్వెంత దౌర్భాగ్యుడవో నేనెంత దౌర్భాగ్యుడినో. మన జీవితం అంతా అలా తెర మీద కనబడితే నిన్ను కన్న తల్లి అనుకుంటుంది, ఛీ, ఇలాంటి పాడు కొడుకుని నేను కన్నానా, అసలు నా కడుపున పుట్టకపోయి ఉంటే మంచిదేమో అనుకుంటుంది మీ అమ్మ. వింటున్నారా లేదా? నీ జీవితం అంతా వెనకాల స్క్రీన్ మీద కనబడితే మీ నాన్నగారిని చూసుంటే, ఛీ, ఇలాంటి పాడు కూతురునా నేను కన్నాను, ఇది నాకు పుట్టకపోయినా బాగుండనేమో అనుకుంటాడేమో. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ ఆలోచన లోపల నీ తలంపులు, నీ తలంపుల లోపల ఊహలు, అటు తరువాత నీ నడక, అటు తరువాత నీ చేతలు, ఇవన్నీ చూస్తే నిన్న కన్న తండ్రికైనా నిన్న కన్న తల్లికైనా చేదరింపొస్తుంది. ఛీ, ఇలాంటోడు పుట్టాడా అని. నీకు విషయం తెలుసా, నువ్వంత దౌర్భాగ్యుడవైనా నేనంత దౌర్భాగ్యుడునైనా ఆయన ప్రేమించడంలో ఏమీ తక్కువ లేనివాడు. అందుకని యోహాను సువార్త 13:1 అంటాడు, ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించును అని రాసింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు సంపూర్ణుడు అవ్వడానికి ఏమైనా తంటాలు పడాలా? మార్పు లేనివాడు, ఆలకిస్తున్నారా, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. వింటున్నారా ఈ మాట? ఆయన పరిశుద్ధుడు, నీతి న్యాయాలు కలిగిన వాడు. చివరగా నేను చెప్పిన మాట, ఆయన ప్రేమ కలిగిన వాడు. అన్నిటిలో కూడా ఆయన సంపూర్ణుడే. ఆయన ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయాలు, శక్తి, జ్ఞానం ఇవన్నీ కలిగి ఉండడానికి దేవుడేదో తంటాలు పడాల్సిన పని లేదు. అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నా. అటువంటి దేవుణ్ణి మీరు నేను నమ్ముకుని మర్చిపోయాం మనం చాలాసార్లు. నేను నమ్మిన దేవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన పరిపూర్ణతకు ఏది తక్కువ కాదు. ఆయన సంపూర్ణతకు ఏదో తెచ్చుకోవలసిన పని ఆయనకి లేదు. సరే, దేవుని సంగతి అట్టి పెట్టండి ఒక పక్కని. ఇవి తెలిస్తే మనం సంపూర్ణత కొరకు ఎందుకు ప్రాకులాడాలో, విశ్వాస సంపూర్ణత కొరకు ఎందుకు స్ట్రైవ్ అవ్వాలో మనకు తెలుస్తుందని నేను నేపథ్యాన్ని మీ ముందు పెడుతున్నా. దేవుడు పరిపూర్ణుడు పక్కనుంచండి. మరి దేవుని కార్యాలు పరిపూర్ణం కావా? ఒకసారి చూస్తారా? ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూడండి, చాలా బాగుంటుంది వచనం. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి ఏమి రాసింది. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము చెప్పండి ఏంటట, సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని కార్యాలు సంపూర్ణాలు. సరే, అన్ని కార్యాలు మీతో ఇప్పుడు చెప్పలేను, కానీ మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం, మనమంతా అబ్బురపడే ఒక విషయం మీతో చెప్తాను. దేవుడు ఈనాడు కార్యం తలపెట్టాడు, అది సంపూర్ణమైన కార్యం. దాన్నే రక్షణ ప్రణాళిక కార్యం అని అంటాం. ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ పర్ఫెక్ట్.
దేవుడు మన కొరకు చేసిన రక్షణ కార్యం అది సంపూర్ణం. మీకు ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? ఇలా చెప్తాను వినండి. సృష్టి ముందు పుట్టిందా, నీ రక్షణ కార్యం ముందు పుట్టిందా? పాస్టర్ గారు, సృష్టి ముందు పుట్టిందా, రక్షణ కార్యం ముందు పుట్టిందా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలోనే సృష్టి ఏదీ లేనప్పుడే అమ్మ విట భూమి ఆకాశాలు మన కనబడుతున్న సూర్య చంద్రులు నక్షత్రాలు ఏమీ సృష్టిలో లేనప్పుడే నీ కొరకు దేవుడు చేసిన రక్షణ కార్యం దేవుని మనసులో మొదలైపోయింది. అంటే పర్వతాలు పుట్టక మునిపే మన రక్షణ కార్యం మొదలైంది దేవుని మనసులో. పెద్ద పెద్ద నక్షత్రాలు పుట్టక మునిపే మన రక్షణ కార్యం మొదలైంది. సూర్యచంద్రులు లేనప్పుడే మన రక్షణ కార్యం మొదలైంది. ఇంకో విషయం చెప్తాను. దేవుడు అబ్రాముతో చేసిన నిబంధన గొప్పదని ఇశ్రాయేలు అనుకుంటున్నారు కదా. మరి అబ్రాముతో దేవుడు నిబంధన చేయక మునిపే మన రక్షణ కార్యం మొదలైంది. మోషే ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం దాటించి వాళ్ళ కనాను దేశంలో పెట్టాడు. ఇది మా గొప్పని ఇశ్రాయేలు అనుకుంటున్నారు. ఓకే, కానీ మోషే ఎర్ర సముద్రం మిమ్మల్ని దాటించక మునిపే, ఆ కనాన్లో ప్రవేశపెట్టక మునిపే నా రక్షణ కార్యం మొదలైపోయింది. వింటున్నారా మీరంతా? అసలు యేసు ప్రభు కన్యమరికి ఈ లోకంలో పుట్టక మునిపే మన రక్షణ కార్యం మొదలైపోయింది. యేసు ప్రభు శిలువలో మరణించి పునరుత్థానుడై తిరిగి లేవక మునిపే మన రక్షణ కార్యం మొదలైపోయింది. ఇవన్నీ ఎక్కడ మొదలైనాయి? జగత్తుకు పునాదులు వేయబడకపోవడమే యేసుక్రీస్తును వధించబడిన గొర్రెపిల్లగా దేవుడు తన మనసులోనే యోచించాడు. అందుకనే వినండి ప్రియులారా, దేవుడు ఎంత ఏన్షియంట్ పురాతనమైన వాడో మన రక్షణ కార్యం కూడా ఏన్షియంట్. నిన్న మొన్న వచ్చింది కాదు నీ రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యములో మన పాప శాపాలన్నీ యేసుక్రీస్తు మోసి సిలువలో మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన సిలువలో చనిపోయినందున మనకు పాప క్షమాపణ, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేవటం వలన మనం నీతిమంతులయ్యే భాగ్యం మనకు దాచిపెట్టబడింది. ఈ ప్రణాళిక అనేది ఏది లేనప్పుడే దేవుని మనసులో ఉంది అని ప్రకటన 13:8లో భక్తుడైన యోహాను రాశాడు. ఇప్పుడు చెప్పండి, నీ వరకు వచ్చిన రక్షణ కార్యం నిన్న మొన్నటిదా? అసలు క్రైస్తవులు వారి రక్షణ కార్యములో ఆనందించలేరండి. ఊసరో మన దుంపమకం వేసుకుని కూర్చుంటారు. ఈ దుంపమకం క్రైస్తవులు, వీళ్ళు దుంప తెగ. ఎప్పుడు మరి ఆనందించడం వస్తుందో? ప్రభు అసలు ఏమీ లేనప్పుడే నా రక్షణ కొరకు నీవు ఆలోచించావు కదా ప్రభువా. పెద్ద పెద్ద నక్షత్రాలు లేనప్పుడే నా రక్షణ కార్యం మొదలైపోయింది నీ మనసులో అని ఆనందించడం ఈ క్రైస్తవులకు ఎందుకు రాలేదంటే, మన రక్షణ కార్యము సంపూర్ణం, దేవుని కార్యము సంపూర్ణం. అది జగత్తు పునాది వేయబడకపోవడమే రక్షణ కార్యం దేవుడు తలపెట్టాడు. వింటున్నారా లేదా? దేవుడు సంపూర్ణుడు, మన రక్షణ కార్యము సంపూర్ణమే. వింటున్నారా మీరంతా? మూడో సంగతి చెప్తాను. ఈరోజు మన చేతిలో ఉన్న దేవుని వాక్యం సంపూర్ణం కాదా? ఈరోజు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం సంపూర్ణం కాదా? చూడండి, దేవుని వాక్యాన్ని గూర్చి దావీదుకున్న అవగాహన ఏంటో ఒక్క మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 12వ కీర్తనకు రండి ఒక్క మారు. 12వ కీర్తన 12వ కీర్తన చదువుతాను చూడండి. చాలా మంచి మాట ఇది, అండర్లైన్ చేసుకోండి వచనం కూడా. ఏమంటే కీర్తన గ్రంథం నుంచి 12వ కీర్తన నేను చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, 6వ వచనం, 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని వాక్యం కూడా సంపూర్ణమే. ఇంకో విషయం చెప్తాను. ఎవడ చివరకు వచ్చేసరికి ఈ బైబిల్ వాక్యాన్ని గురించి భక్తుడైన యోహాను రాస్తే ఇందులోంచి ఏది తీసేయకూడదు, చెప్పండి, దీనికి ఏది కలపకూడదు. ఎందుకని ఆ మాట అన్నాడండి? సంపూర్ణం. దేవుడు మానవ జాతికి ఇద్దాము అనుకున్నటువంటి సందేశం దేవుడు సంపూర్ణంగా రాసి ఈ బైబిల్ గ్రంథములో పెట్టి నీ చేతిలో పెట్టినాడు. అందుకని చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చూడండి ఏమి రాసిందో. ప్రకటన 22:18, ఈ గ్రంథముందున ప్రవచన వాక్యం విన్న ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల
ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుని వాని కలుగు చెయ్యను. తర్వాత ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమును వాక్యములు ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టను వానికి పాలు లేకుండా చెయ్యను. కనబడిందా? అంటే ఇప్పుడు ఈ చేతిలో ఉన్న దేవుని వాక్యం సంపూర్ణమా అసంపూర్ణమా? చెప్పండి చెప్పండి. సంపూర్ణమా అసంపూర్ణమా? సంపూర్ణం. దేవుడు సంపూర్ణుడు, అదే పరిపూర్ణుడు. అలాగనే దేవుని కార్యాలు సంపూర్ణం. ఎవరు వింటున్నారా? దేవుని వాక్యము సంపూర్ణమే. ఈ విషయం మీకు ఎందుకు చెప్పాను ముందంటే, సంపూర్ణత అసంపూర్ణతను దగ్గర పెట్టుకోలేదు. అది వచ్చిన తంట మనకి ఇక్కడ. సంపూర్ణత అసంపూర్ణతను దగ్గర పెట్టుకోలేదు, స్వీకరించలేదు. నీ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? వేదిక మీద ఉన్న సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, ఇక్కడ కూర్చున్న మనం ఎవరము సంపూర్ణం కాదు. వింటున్నారా? చూడండి, 119వ కీర్తనలో చూపిస్తాను వాక్యంలోంచి. 119వ కీర్తన చదవండి ఒక్కమారు, చాలా బాగుంటుంది. 96వ వచనం, 119వ కీర్తన నేను చదువుతున్నాను. చూడండి, 96వ వచనం ఇలా రాసి ఉంది. వినండి అమ్మ, చాలా మంచివా. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశమే అపరిమితమైనది అన్నాడు. చూడండి, భూమి మీద సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నువ్వు ఎన్ని విషయాల్లో పరిపూర్ణుడు అనుకున్నా నీవిక పరిపూర్ణత రావాల్సిందేదో మిగిలి ఉంటుంది. నేను ఎన్ని విషయాల్లో సంపూర్ణతలోకి వచ్చాననుకున్నా ఇంకా సంపూర్ణతకు రావాల్సిందేదో మిగిలి ఉంటుంది. దేవుడు మాత్రమే సంపూర్ణుడు. దేవుడు తలపెట్టిన రక్షణ కార్యం మాత్రమే సంపూర్ణం. అలాగనే దేవుని వాక్యమే సంపూర్ణం. ఏమంటే సంపూర్ణత కలిగిన దేవుడు అసంపూర్ణతకు దగ్గరగా తీసుకొని ఉంచుకోలేడు గనక భూమి మీద రక్షణ పొందిన తర్వాత మనకు కొంత కాలం ఇచ్చి సమయం ఇచ్చి సంపూర్ణతలోనికి పిలుస్తున్నాడు. అందుకని విశ్వాసి సంపూర్ణత అనే అంశం మన ముందుకు వచ్చింది రాత్రి. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, వినండి. నేను నమ్మిన దేవుడు సంపూర్ణుడు, అసంపూర్ణుడైన నన్ను ఉంచుకోలేడు. నన్ను నమ్మిన దేవుడు తలపెట్టిన రక్షణ కార్యము సంపూర్ణం. ఈ కార్యం అసంపూర్ణంగా నాలో జరిగితే ఆ సంపూర్ణ యుద్ధ నేను ఉండలేను. నేను నమ్మిన దేవుని వాక్యం సంపూర్ణం, నా జీవితం అంతా అసంపూర్ణంగా ఉంటే నేను ఆయన ఎదుట నేను నిలబడలేను. ఆ కారణం చేత అమ్మ వింటున్నారా, మనం సంపూర్ణతకు సాగిపోవాలి. దేవరాజు అన్న పాట రాశాడు, సాగిపోదామా సిద్ధి పొందమా, సాగిపోదామా సంపూర్ణ సిద్ధి పొందగా. ఏమండి, మన యేసుక్రీస్తులాగా సంపూర్ణతలోకి వద్దాము రండి అని ఉంటుంది ఆ పాట. ఆ పాట ఏమండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారంగా పెట్టుకొని రాసినాడు భక్తుడు ఆ పాట. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మళ్ళీ మూలోపదేశాలు కొంచెం మాని మన సంపూర్ణ మొగటకు సాగిపోదాము, సంపూర్ణ మొగటకు సాగిపోదాము అన్నాడు. కనుక భూమి మీద సకల సంపూర్ణతకు పరిమితి కలదు. దేవునికి సంబంధించినవే అవి సంపూర్ణాలు. మనకు కలిగి ఉన్న సంపూర్ణత అది చాలా పరిమితమైంది. ఇంకా ఏదో మనం సాధించాల్సిన సంపూర్ణత ఉంది. ఈ విషయం అర్థం చేసుకున్న పౌలు భక్తుడు ఆ సంపూర్ణత కొరకు అతను పడుతున్న పాటలు, అతను పడుతున్న ప్రయాస, అతను చేస్తున్న పరుగు రాసిన భాగమే 5 వచనాలు ఈ రాత్రి మీ ముందు పెట్టాను. వింటున్నారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండమ్మ తల్లి, భయం వేస్తుంది. అర్థమవుతుందా? మంచిదైతే. ఏమండి, దేవుడు సంపూర్ణుడు, చెప్పండి. రక్షణ కార్యం సంపూర్ణం, దేవుని వాక్యం సంపూర్ణం. ఈ సంపూర్ణత దగ్గరకు అసంపూర్ణత చేరలేదు. ఆ కారణం చేత అసంపూర్ణమైనటువంటి మనం సంపూర్ణత వైపు సాగిపోవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. మనిషికి కావలసిన 2 రకాలైన సంపూర్ణతలు. ఒకటి, బాగా వింటున్నారా, ఒకటేమో ఇన్నర్ పర్ఫెక్షన్, అంటే అంతరంగ సంపూర్ణత. పౌలు భక్తుడు తన అంతరంగ సంపూర్ణత కొరకు స్ట్రగుల్ అవుతున్నాడట. భలే రాశాడు ఈ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. అది ఇంటర్నల్ పెర్ఫెక్షన్ కొరకు అతను పడుతున్న ప్రయాస ఇలా ఉంది. చూడండి, మీ కొరకే చదువుతున్నాను. 27వ వచనం, 1 కొరింథీ 9:27.
1 కొరింథీ 9:27 చూడండి ఏమి రాస్తుందో. గాలిని కొట్టినట్లు నేను పోరాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులుగా ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని నేను లోపరుచుకుంటున్నాను. ఇది అంతరంగ పరిశుద్ధత కొరకైన స్ట్రగుల్, అంతరంగ పరిపూర్ణతకు సంపూర్ణత కొరకైన స్ట్రగుల్. కనుక ఇన్నర్ పర్ఫెక్షన్ ఉండాలి. పౌలుకే కాదు, ఈ వేదిక మీద ఉన్న మా దగ్గర నుంచి ఆ చివరిగా కూర్చున్న సహోదరుడి వరకు, సోదరి వరకు మనమందరము అంతరంగ పరిపూర్ణతలోకి రావాలి. దాని కొరకు స్ట్రగుల్ అవ్వాలి. నలగొట్టుకోవలసింది నలగొట్టుకోవాలి. ఇదొక్కటే చాలదు, బాహ్య సంపూర్ణత కూడా కావాలి. అదే ఎక్స్టర్నల్ పర్ఫెక్షన్ అంటారు. బాహ్య సంపూర్ణత. పౌలు దాని కొరకు కూడా పోరాడుతున్నాడట. అది కూడా దగ్గర రాశాడు. రాయబడి లూకా రాశాడు, అది పౌలు నోరారా చెప్పాడు. ఇది ఎక్స్టర్నల్ పర్ఫెక్షన్. అదేంటి చదువుదాం ఒకసారి చూడండి, తర్వాత మనం చదివిన భాగం దగ్గరకు వచ్చేద్దాం. త్వరగా కొన్ని తలంపులు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా. అమ్మ వింటున్నారా? ఇన్నర్ పర్ఫెక్షన్, తర్వాత ఎక్స్టర్నల్ పర్ఫెక్షన్. ఏంటి బాహ్య సంపూర్ణత అంటే? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయానికి రండి, 24వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఇది ఏమిటంటే బాహ్య సంపూర్ణత. ఇది పరిచర్యకు సంబంధించింది. అమ్మ అంతరంగ సంపూర్ణత అది జీవితానికి సంబంధించింది. లైఫ్ అండ్ మినిస్ట్రీ, ఈ రెండిటిలో సంపూర్ణ అవ్వాలనే పరిగెడుతున్నా. ఇది పరుగే, అది పరుగే. అంతరంగ సంపూర్ణత కొరకు నేను పరిగెడుతున్నాను. ఈ పరుగులో ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. బాహ్య సంపూర్ణత కొరకు దేవుడు ఏ పని అయితే నాకు అప్పగించాడో అది చేయకుండా దోషిగా నేను దేవుని ముందు నిలబడతానేమని చెప్పి నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోకుండా పరిగెడుతున్నానన్నాడు. ఇది పరుగే, అది పరుగే. అమ్మా వింటున్నారా? ఇది పరుగే, అది పరుగే. అంతరంగ సంపూర్ణత కొరకు పరిగెత్తున్నాను, బాహ్య సంపూర్ణత కొరకు పరిగెడుతున్నాను. ఓ విశ్వాసులారా, సంపూర్ణతకు సాగిపోండి. నన్ను చూసేనా నేర్చుకోండి. నన్ను కాదు, పౌలనని. మీకు నేర్చుకోవాలంటే నన్ను కూడా చూసి నేర్చుకోండి. పౌలు అంటున్నాడు, నన్ను చూసి నేర్చుకోండి. అంతరంగ సంపూర్ణత కొరకు నేను ఎలా పరిగెత్తుతున్నానో, నేను బాహ్య సంపూర్ణత కొరకు ఎలా పరిగెత్తుతున్నానో, ఈ రెండు పరుగులు తెలుసుకొని మీరు సంపూర్ణతకు సాగిపోండి విశ్వాసులారా అన్న పిలుపు పౌలు జీవితంలోంచి వచ్చింది. ఇప్పుడు 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో నిన్న మీతో చెప్పాను. మొదటి రోజు 5, నిన్నేమో చెప్పండమ్మా 7, ఇవాళ ఖచ్చితంగా 9 చెప్పి తీరాలి. ఇప్పుడే టైం అయిపోయింది. 9 అవుతాయా లేదని వర్రీ కాకండి. 9 బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు అర్థమయ్యేలా చెప్పే. ఇంతవరకు అర్థమైంది కదా. దేవుడు ఎవరు? దేవుడు తెలపేట రక్షణ కార్యం ఏంటి? సంపూర్ణం. దేవుని వాక్యం ఏంటి? సంపూర్ణం. మనమేంటి? అసంపూర్ణులం. అసంపూర్ణులమైన మనం సంపూర్ణతతో కలిసి ఉండలేం గనక మనం ఆ సంపూర్ణతలో కలిసి ఉండాలనంటే మన సంపూర్ణత కొరకు మనం ఏం చేయాలి? పరుగులు పెట్టాలి. ఎన్ని రకాల సంపూర్ణతలు చెప్పాను? అంతరంగ సంపూర్ణత ఇది జీవితం, బాహ్య సంపూర్ణత అది సేవ. ఇది పరుగే అన్నాడు, అది పరుగే అన్నాడు. ఈ పరుగు పరిగెత్తడానికి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానన్నాడు. ఈ పరుగు పరిగెత్తడానికి నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనది నేర్చుకోవడం లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇలాంటి గొప్ప వ్యక్తి దేవుని చేత భలే చెక్కబడ్డాడండి. దేవుడు చెక్కితేనే చెక్కబడ్డాడు ఆ మనిషి. లేకపోతే ఆయన దోషకుడు కాదు, ఆయన హానికరుడు కాదు, ఆయన హంతకుడు కాదు, ఆయన నీలాంటి నాలాంటి పాపి కాడు. కానీ దేవుని చేతిలో పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుడు షేప్ చేశాడు, దేవుడు చెక్కినాడు. దేవుడు చెక్కాడు కనుకే చక్కబడ్డాడు ఆ మనిషి.
మనకున్న మాయిదారు రోగం ఏంటో తెలుసా? దేవుని చేతిలో పడి చెక్కబడ్డానికి ఇష్టపడము. ఎప్పుడైతే చెక్కబడమో చెక్కబడ్డానికి కూడా అవ్వదు. నువ్వెందుకు చక్కగా లేవు? చెక్కబడలేదు. ఎందుకు చెక్కబడలేదు? దేవుని చేతిలో పడలేదు. అది తంట. అందరి చేతుల్లో పడి బాగా మలచబడిపోతావు. చుట్టాలు బంధువుల చేతిలో పడి మలచబడతావు అన్యాచారాలు చేసుకోవడానికి. లోకం చేతిలో పడతావు లోకాశల్లో పడిపోవడానికి. అరే దేవుని చేతిలో పడవే. దావీదు అన్నాడు, దేవుని చేతిలో పడ్డమే మంచిది అన్నాడా? ఎవడు దేవుని చేతిలో పడ్డమే నాకు మంచిది అనుకున్నాడు. కనుక దేవుని పిల్లలు ఆయన చేతిలో పడితే ఆయన చెక్కుతాడు. ఆయన చెక్కాడా మనల్ని చక్కగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇష్టపడాలి. ముందు ఏంటంట, నేను చక్కగా అంటే సంపూర్ణంగా ఉండడానికి దేవుని చేత చెక్కబడాలి. దేవుని చేత చెక్కబడాలంటే నేను దేవుని చేతిలో పడాలి అని మనం అనుకోవాలి. ఈ మాటలు కొంచెం మీ మనసులో పడితే, ఇప్పుడు పౌలు వినండి, ఆయన రాసిన 5 వచనాల్లో 9 ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయండి. సంపూర్ణతకు వెళ్ళడానికి విశ్వాసిగా 9 మంచి అనుభవాలు ఉన్నాయి. నేను వరుసగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం వర్రీ కాకండి, టైంలోనే పంపిస్తాను. టైం గురించి ఆలోచించకండి. మీరు వాచ్లు చూడకండి. నా ముందు వాచి ఉంది. నేను ఆపానంటే 9 మధ్యలో వీడు ఆపాడని తెలుసుకొని అప్పుడు అన్నగారు ప్రార్థన చేశాక లేచింటికి పోదురు. కానీ ఒకవేళ ఇట్లా చూస్తుంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది, నేనేమో టైం లాగేస్తానని. మీరు వాచ్లు చూడకండి. అమ్మ అర్థమైందా? నాకు కనబడుతుందిగా వాచి, నేను చూసుకుంటాను. 9:15 లోపుగానే ముగిస్తాను. ఏమీ చింతపడకండి. రైట్. వరుసగా ఈ 12వ వచనం నుంచి 16వ వచనం వరకు సంపూర్ణత కొరకైన అతని ప్రాకులాట్లో కొన్ని మంచి అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఎదురుగా పెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పరిపూర్ణత కొరకైన అతని ఆరాటంలో 12వ వచనం అంటాడు, ఇదివరకే నేను గెలిచితనని, ఇదివరకే నేను సంపూర్ణ స్థితి పొందితనని అనుకోవట్లేదన్నాడు. వెంటనే 13వ వచనం చూడండి, మరొక మాట ఉంది అక్కడ, ఇలాంటి మాటే. వెంటనే 13వ వచనం ఒకసారి స్కిప్ చేయండి. ఏముంది అక్కడ? ఏమి రాస్తుంది? సహోదరులారా, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. 3 మాటలు గమనించాలి. మొదటి మాట, ఇదివరకు గెలిచానని నేను అనుకోలేదు. ఇప్పటికే నేను సంపూర్ణ స్థితి పొందానని నేను అనుకోవట్లేదు. నేను ఇదివరకే పట్టుకున్నానని కూడా అనుకోవడం లేదు. నాకు ఈ వచనాలు చదివినప్పుడు భలే ఆశ్చర్యం వేసిందండి. ఏమిటనంటే, విశ్వాసి సంపూర్ణతలోకి వెళ్ళడానికి అసంతృప్తితో ఉండాలి. ముందు విశ్వాసి సంపూర్ణతలోకి వెళ్ళడానికి అసంతృప్తి ఉండాలి. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయంలో అసంతృప్తి ఉండాలి. నేను ఎప్పుడు అంటాను, క్రీస్తులో సంతృప్తి నందు క్రైస్తవ నడకలో అసంతృప్తి నందు, అది క్రైస్తవుని జీవితం. మళ్ళీ చెప్పనా? క్రీస్తులో సంతృప్తి నందు క్రైస్తవ జీవితంలో అసంతృప్తిగానే ఉండు. అరే, యేసుక్రీస్తులో నాకు ఏదైతే దొరికిందో దాన్ని బట్టి సంతృప్తిగా ఉందాం. కానీ క్రీస్తు కోరినట్లుగా నడవడంలో నేను ఇంకా బాగా నడవలేదని అసంతృప్తితోనే ఉందాం. బైబిల్ అంటున్నది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, రాసుకోండి రెఫరెన్సులు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి అని ఉంది. మళ్ళీ బాప్తిసం ఇచ్చి యోహాను కూడా బోధ చేస్తున్నాడు. ఎవడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. లూకా 3:14 అంటాడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో మీరు సంతృప్తిగా ఉండండి అన్నాడు. అక్కడేమో కలిగిన దాంతో సంతృప్తి, ఎక్కడేమో జీతములతో సంతృప్తి. ఇది పౌలన్నకి ఎంత బాగా అర్థమైందో కానీ ఫిలిప్పీ పత్రిక పక్కన చూడండి 4:11 ఏమన్నాడంటే, నా కొదువు కలిగినందున నేను ఇలా చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నానన్నాడు. ఇదే క్రీస్తులో సంతృప్తి అంటే అది. నాకు అది దేవుడు ఇవ్వలేదు, నాకు ఇది దేవుడు చెయ్యలేదు. వాళ్ళు చూసారా మేడ కట్టారు, నా బతుకు చూసారా పైన ఒక స్లాబ్ వేయలేకపోయాను. వాళ్ళు చూసారా ఖరీదైన కారు కొన్నారు, నా బతుకు ఎప్పుడు ఈ డొక్కు ఏమండి మోటార్ బైకే. వాళ్ళింట్లో చూసారా పెద్దగా గోడ కంటుకునే టీవీ ఉంది, నా బతుకు చూసారు ఎప్పుడు డొక్కు టీవీ, తెలుపు నలుపు రంగే కనబడదు. ఆవిడ చూసారా ఖరీదైన బట్టలు వేసుద్ది, నా బతుకు చూసారు ఎప్పుడు ఫ్యాన్సీ చీర కొని పెడతాడు ఎదగాడు. ఏమండి ఆ ఎదురింటి ఆయన చూసారు అడగ్గాను కాసుల పేరు అడిగితే ఆవిడ తెచ్చి పెట్టేశాడు. మా ఆయన ఉన్నాడు ఎప్పుడు ఏమీ ఒక గొలుసే పెట్టలేదు.
ఈ దిక్కుమాలిన అసంతృప్తి కాదు. అరే నా ప్రభు ఏమిచ్చాడో దాంతో సంతృప్తిగా ఉంటాను, కానీ నా ప్రభు ఆశించినట్లుగా బ్రతకడంలో నేను అసంతృప్తిగానే ఉండాలి. నాకు భలే విడ్డూరం అనిపించింది. ఎందుకన్నానంటే పౌలు ఈ మాటలు రాసేసరికి సేవలో అతని వయసు 25 సంవత్సరాలండి. వింటున్నారా లేదా? సేవలో అతని వయసు ఎంత? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో 7 ఉద్యోగాలు చేశాడు. సేవలో 7 ఉద్యోగాలు చేశాడండి. మొదటి ఉద్యోగం అపోస్తలుడు. గుర్తుపెట్టుకోగలిగితే మంచిది, లేకపోతే రాసుకున్నా సంతోషమే. మొదటి ఉద్యోగమేమో అపోస్తలుడు, రెండో ఉద్యోగమేమో సువార్తికుడు, మూడో ఉద్యోగమేమో సంఘస్థాపకుడు, నాలుగో ఉద్యోగమేమో కాపరి, ఐదో ఉద్యోగమేమో బోధకుడు, ఆరో ఉద్యోగమేమో నాయకుడు, ఏడో ఉద్యోగమేమో పరిచారకుడు. ఒకటా రెండా అండి? అరే 7 ఉద్యోగాలు చేసి 25 సంవత్సరాలు సేవ చేసిన ఓ పెద్ద ఆయన ఇదివరకే చూడండి, గెలిచానని మీరు అనుకోకండి, నేను అనుకోవడంలా. నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకోకండి, నేను అనుకోవడంలా. ఇదివరకే పట్టుకున్నానని మీరు అనుకోకండి, నేను అనుకోవడంలా. అంటే నా ఆధ్యాత్మిక నడక విషయంలో క్రీస్తులో నాకు సంతృప్తి ఉంది. నేను ఏమి కలిగి ఉన్నానో వాటిని బట్టి సంతృప్తిగానే బ్రతుకుతున్నాను, కానీ నా క్రైస్తవ నడకలో నాకు సంతృప్తి లేదండి. 25 సంవత్సరాల సేవకుడు, వింటున్నారా లేదా మీరు? 7 రకాలైన పరిపాట్లు సేవలో చేసిన వాడు ఎంత పరిపక్వత కలిగిన వాడని మనం అనుకుంటే, ఈయన గారు అంటారు నేను అప్పుడు గెలిచాను అనుకోకండి మీరు, నేను అనుకోవడం లేదు. మరి నేను సంపూర్ణ స్థితి పొందాను అనుకోకండి, నేను అనుకోవడం లేదు. మరి ఇప్పుడే పట్టేసుకున్నాను అనుకోకండి, నేను ఇంకా పట్టుకున్నాను అనుకోవడం లేదు. విశ్వాస సంపూర్ణతలోకి వెళ్ళడానికి ముందు మనకు కావలసింది అసంతృప్తి. ఎక్కడ తృప్తిగా ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ అసంతృప్తిగా ఉండాలో అక్కడ అసంతృప్తి ఉండాలి. మనకున్న మాయిదారు రోగం ఏంటో కానీ చెప్పండి, ఏమి రోగం? మీకు అనిపిస్తాను ఆ పదాలు చెప్పడం. ఏమి రోగం? మనకున్న రోగమే మాయిదారు రోగం. ఎక్కడ తృప్తిగా ఉండాలో అక్కడ తృప్తి లేదు, ఎక్కడ అసంతృప్తి ఉండాలో అక్కడ అసంతృప్తి. చాలే 30 రోజులు వెళ్ళేవనిపిస్తుంది నీకు. రేపు ఉదయాన్నే చూడు, నేను 30 రోజులు వెళ్ళినా, నేను ఈ 30 బోధకుల దగ్గర నుంచి వాక్యం విన్నా, ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను సంపూర్ణతలోకి రాలేదు, ఇంకా నేను పట్టుకోవలసింది ఇంకా పూర్తిగా పట్టుకోలేదు అన్న అసంతృప్తి మిగిలితే ఏమంటే ముందుకు పోతావు సంపూర్ణతకు. లేకపోతే 30 రోజులు వెళ్ళాను కదా, స్వయం సంతృప్తితో నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? ఏమండి నేను వెళ్ళిపోయాను, గెలిచాను, పట్టుకున్నాను అనుకుంటే నేర్చుకోవడానికి ఫుల్ స్టాప్ పెడతావు. నేర్చుకోవడానికి ఏం పెడతావు? ఫుల్ స్టాప్ పెడతావు. నేర్చుకోవడానికి కామాలే ఉండాలి తప్ప ఫుల్ స్టాప్లు ఉండకూడదు. అర్థమైందా నా మాట? నేర్చుకోవడానికి ఎప్పుడు కామాలే పెట్టుకో. ఈ 30 రోజులు ఇది నేర్చుకున్నాను కామా. ఇంకా దేవుని సేవకులు జోసెఫ్ బెన్నీ గారు ఏదైనా కార్యక్రమాలు మా ఆత్మీయ క్షేమం కొరకు పెడితే మళ్ళీ నేను నేర్చుకోవాలి, అప్పుడు నేర్చుకున్నాను కామా. అంతేగా తర్వాత ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ఏమండి అది మన ఆత్మల క్షేమం కొరకు ఉంటే అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకున్నా అదొక కామా. ఫుల్ స్టాప్ పెట్టకండి, చాలే అనుకోవద్దు. ఏ రోజునైతే క్రైస్తవుడు నేర్చుకోవడానికి ఒక ముగింపుకు వచ్చాడో వాడు నాశనానికి మొదలయ్యాడని తెలుసుకోండి. మూట మాట వాడాను, పర్వాలేదు, ఇది అవసరమే. నేర్చుకోవడానికి ఏమండి ముగింపు పలికాడో వాడు నాశనానికి మొదలయ్యాడని అర్థం. పౌలు లాంటి వాడే నేను ఇంకా నేర్చుకోవాలని ఉంది, నా గురించి మీరు అలాగ అనుకోకండి అని తన అసంతృప్తిని నిర్మోమాటంగా రాశాడు. విశ్వాస సంపూర్ణతలోకి వెళ్ళడానికి ముందు కావలసింది అసంతృప్తి. ఏ విషయంలోనో మీకు చెప్పాను. అర్థమైందా? వ్యర్థమైందా? మీ తృప్తి ఉందా? అసంతృప్తి ఉందా? ఆత్మ సంబంధం విషయాలు మీరు తేల్చుకోండి, అది నా పని కాదు. మిమ్మల్ని పరీక్షించే పనికి దేవుడు ఎక్కడ నిలబెట్టలా. చెప్పి క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి నన్ను నిలబెట్టాడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. తెలుసుకో, దేని విషయంలో సంతృప్తిగా బతకాలో సంతృప్తి ఉందా, దేని విషయంలో అసంతృప్తిగా ఉండాలో అసంతృప్తి వచ్చిందా, లేకపోతే ఏవండి నీ జీవితంలో ఎవడు ముందుకు సాగలేవనే విషయం మీ సహోదరునిగా సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నా. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. రెండో మాట ఏమన్నాడో తెలుసా? నేను ప్రయాసపడుతున్నానన్నాడు. విశ్వాసి సంపూర్ణతలోకి పోవడానికి ప్రయాసపడాలి. ఆ ప్రయాసకు ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? 12వ వచనంలో అంటాడు, ఏవండి పరిగెత్తుచున్నాను అన్నాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నాడట? పరిగెత్తుతున్నాను.
ఇందాక మనం చదివామే, ఏది 1 కొరింథీ 9:27 మీదనంటాడు, నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. అది పరుగే. అమ్మ వింటున్నారా? 1 కొరింథీ పత్రిక 9వ నేను చదువుతున్నాను చూడండి మరోసారి. ఆ పైన రాసింది అమ్మ 27లోనే మనం చదివాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదన్న మీద చూడండి ఏమి రాసిందో 26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడినగా గురి పెట్టుకొని నేను పరిగెడుతున్నాను. ఇది అంతరంగ సంపూర్ణత కొరకు నా పరుగు. ఇందాక మనం చదివాం అపొస్తలుల కార్యం 20:24లో ఇది బాహ్య సంబంధమైన సంపూర్ణత కొరకు నా ప్రాణమును నేను లక్ష్య పెట్టకుండా పరిగెడుతున్నాను అన్నాడు. అమ్మ వింటున్నారా? ఇది తన ప్రయాస. ఇప్పుడు చెప్తాను. పరిగెత్తేవాడు ఎవరినైనా మీరు టీవీలో చూస్తుంటారుగా, ఎవరి పరుగు పందాలు ఎవరి టీవీలో చూపించినప్పుడు మనకు కనబడతాయిగా. ఏ పరుగు పందెములో పరిగెత్తేవాడైనా నెత్తి మీద ఒక 30 కేజీల సూట్ కేసు, ఈ బ్యాగ్ చేతిలోనేమో పెద్ద బ్యాగు, తర్వాత ఈ చేతిలోనే పెద్ద బ్యాగు, ఏమంటే సూట్ వేసేసుకొని తర్వాత కాళ్ళకి గంబూట్లు వేసుకొని పరిగెత్తునోడు ఎవడైనా మీకు కనబడ్డా? మాట్లాడరేమమ్మా? అన్ని బరువుల మీద వేసుకుంటే ఆడేం పరిగెడతాడు? పరిగెత్తేవాడికి బరువులు ఉండకూడదు. ఆలకిస్తున్నారా? అందుకనే హెబ్రీ పత్రిక రాసిన దైవజనుడు అన్నాడు, ఏమంటే ప్రతి భారమును, ఎవ్రీ వెయిట్, మీ జీవితంలో ఉన్న ప్రతి భారమును తొలగించండి మీరు బాగా పరిగెత్తాలంటే. హెబ్రీ పత్రిక 12:1-2 ఉంటుంది. ప్రతి భారమును అన్నాడు. పరిగెత్తేవాడు భారాలు లేకుండా పరిగెడతాడు. ఒక తేలికపాటి బనీని వేసుకుని, ఒక తేలికపాటి అండర్వేర్ వేసుకుని, పరిగెత్తడానికి చురుకుతనం ఇచ్చే తేలికపాటి షూ వేసుకొని ప్రియులారా ఒంటి మీద ఏ బరువు లేకుండా పరిగెడతాడు. అది పరిగెత్తేవాని ప్రయాసలో మనకు కనబడేది. రెండో సంగతి ఏంటంటే, పరిగెత్తేవాడు వేసుకునేటువంటి కాళ్ళకు ఎవడు షూ వేసుకుంటాడే దాని తారు గట్టిగా కట్టుకుని ఉంటాడు. లేకపోతే అదేం చేస్తాడు? చిక్కులు పెట్టేస్తుంది. పరిగెడుతుంటుంది, ఊడిపోయి చిక్కులు పెట్టేస్తుంది. ఆ చిక్కులు పెట్టింది అనుకోండి, అది మరో కాలుకి ఆ తాడు తగిలి ఏమైపోతాడు? పడిపోతాడు. అందుకనే గురి వద్దకు చేరుకోలేడు. అది ఎరిగిన హెబ్రీ గ్రంథకర్త 12:2 అన్నాడు, ఎవ్రీ వెయిట్ అండ్ ఎంటాంగిల్ సిన్ అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును, ప్రతి భారమును విడిచిపెట్టి పరిగెత్తండి అన్నాడు. మన కాలుకన్నీ చిక్కులు పడిపోయినాయి. ఏంటవనంటే అమ్మ వింటున్నారా? కాలుకు చిక్కులు పెట్టే, అక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే తాగుడు కాదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అక్కడ వ్యభిచారం కాదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే నరహత్య కాదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే అమ్మ వింటున్నారు అబద్ధాలు కాదు. ఆ పుస్తకంలో రాయబడిన అసలైన పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం దేవుని మీద అవిశ్వాసం. విశ్వాసులకే అవిశ్వాసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకన్నాడు హెబ్రీ పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి దగ్గరైనా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. నేను విశ్వాసం ఉంచానండి అని మొదలుపెట్టావు. ప్రైజ్ ద లార్డ్ అక్క, నువ్వు విశ్వాసమే. కానీ నీ లోపల ఆరంభమైన విశ్వాసం దాని అంతం మట్టుకు చేపట్టమన్నాడు. అక్కడ 15 వచనం ఉంటే చూడండి. హెబ్రీ పత్రిక 3:15లో ఒక వచనం 2 వచనాలు దాటి చూడండి ఏమి రాసింది. ఏమన్నాడు? మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టు గట్టిగా చేపట్టితేనే క్రీస్తులో మనం పాలివారమై ఉంటాము. ఈ మధ్యలో ఏమండి అవిశ్వాసానికి తావిచ్చామా, ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఇది పడగొడుతుంది నిన్ను. ఎవ్రీ వెయిట్, ప్రతి భారం, ఎంటాంగిల్ సిన్, చిక్కులు పెట్టే పాపం, ఈ రెండూ లేకుండా ఉండాలి. పరిగెత్తేవాడు బరువుల మీద వేసుకుని పరిగెత్తకూడదు. పరిగెత్తేవాడు కాలుకు వేసుకున్న లేస్ గట్టిగా కట్టుకోడు ఎలా పరిగెడతాడో అలాగనే వినండి ప్రియులారా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును లేక పరిగెత్తాలి. నేను అంతరంగ సంపూర్ణత కొరకు పరిగెడుతున్నాను, నా బాహ్య సంపూర్ణత కొరకు పరిగెడుతున్నాను. ఇక్కడ శరీరం నలగొట్టుకుంటున్నాను, అక్కడ ప్రాణం లెక్క చేయకుండా పోతున్నాను. ఇది నా ప్రయాస. సంపూర్ణత కొరకు విశ్వాసి ప్రయాస. అన్ని భారాలు మీదేసుకున్నారేం బ్రదర్? ఏమండి అన్ని భారాలు మీదేసుకున్నావేమక్క నీవు? అది నీ పరుగునెక్కడో నిన్ను నిలువరింపజేస్తుంది. అసలు నువ్వు కట్టుకున్న విశ్వాసం గట్టిగా చేపట్టడం మానేసి విశ్వాసములో వినండి వదులుగా ఉన్నావేంటి, లూజుగా ఉన్నావేంటి? ఏదొచ్చినా నా విశ్వాసాన్ని వదులు కొడతాడా
కొట్టమను. చంపుతానని మీదకు వస్తాడా, రమ్మను. ఆస్తిలో పాలిపంపులు ఇవ్వనంటాడా, ఇవ్వకపోతే పోనే. లేకపోతే నన్ను మానసికంగా కృంగదీస్తారా, కృంగదీయని. నా విశ్వాసం ప్రభు మీద పెట్టాను, అది స్థిరమైన దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వదులుకోను అన్నట్టుగా బతకాల్సిన మనం, వింటున్నారా లేదా మీరు? విశ్వాసములో వదులుతనం వచ్చిందంటే ఏవండి, చిక్కులు పెట్టే పాపంలో పడ్డావన్నమాట. అవిశ్వాసమే సులువుగా చిక్కులు పెట్టే పాపం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నేను వదులుకొని నా గురి వద్దకు నేను వెళ్ళాలని నేను పరిగెడుతున్నాను. అంతరంగ సంపూర్ణత కొరకు పరిగెడుతున్నా, బాహ్య సంపూర్ణత కొరకు పరిగెడుతున్నా. ఓ విశ్వాసులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, పౌలుకున్న ప్రయాస, ముందేమో పౌలుకు అసంతృప్తి ఉంది, మనకు అది కావాలి. పౌలుకు ప్రయాస ఉంది, అది మనకు కావాలి. ఎందుకు? విశ్వాసులంగా సంపూర్ణతలోకి వెళ్ళడానికి. సంపూర్ణత అనేది చివరిలో ఏంటో చివరిలో చెప్తాను, అంతవరకు చెప్పను. కానీ వీళ్ళని మొట్టమొదటి విశ్వాసిగా అసంపూర్ణత ఉంటేనే, అసంతృప్తి ఉంటేనే సంపూర్ణతగా ప్రయాణం చేస్తాము. విశ్వాసులంగా మనం వినండి, ప్రయాసపడితేనే సంపూర్ణతకు వస్తాం. 2 చెప్పాడు, 2 మీతో చెప్పాను. కొంచెం కిందకు వద్దాం రండి. తర్వాత ఏమన్నాడు? ఇలా రాస్తుంది 12వ వచనం చూడండి. ఇదివరకే నేను గెలిచితనైన, మళ్ళీ 12వ వచనమే, ఫిలిప్పీ 3:12. ఇదివరకే గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోవడం లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకున్న వల్లనే పరిగెత్తుచున్నాను. ఈ వచనంలో పౌలు అంటాడు, విశ్వాసిగా సంపూర్ణతలో వెళ్ళడానికి నాకు భరోసా ఉందండి అన్నాడు. అసంతృప్తి ఉంది, ప్రయాస ఉంది, ఇప్పుడు ఆ భరోసా, గ్యారంటీ ఉంది. ఏమిటా గ్యారంటీ అంటే, నేను ఎక్కడికి చేరుకోవాలని నా దేవుడు నన్ను పట్టుకున్నాడో, వింటున్నారా? నేను ఆయన పట్టుకోవడం కాదు, ముందు ఆయనను పట్టుకున్నాడు, తర్వాత నేను ఆయన పట్టుకున్నానంతే. నేను ఒక్కడనే పట్టుకుంటే నేను వదిలిపెడతానేమో, దేవుడేమో నన్ను పట్టుకోగా, నేనేమో ఆయన పట్టుకోగా పరిగెడుతున్నాను ఈ పరుగులో చేతులెత్తి. ఆమె అర్థమైందా? అందుకనే ఈ మాట ముందే రాశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. తెలుగు బైబిల్లో 3 నుంచి 6 వచనాల్లో చదువుతాను చూడండి. 1 నుండి, ఇదివరకు సువార్త విషయంలో మీతో కూడా పాలివారు నుండి చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముతున్నాను. భరోసా ఇది. ఏ పనైతే, కార్యమైతే నాలో మొదలు పెట్టాడో, ఏ కార్యమైతే మీలో మొదలు పెట్టాడో, నన్ను దేని కొరకు పట్టుకున్నాడో, మిమ్మల్ని దేని కొరకు పట్టుకున్నాడో, అక్కడ చేరే వరకు ఆయన మనల్ని వదలడు. అక్కడ చేరే వరకు వదలడు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాల్లో, ఎవడు నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, ఎవడును నా చేతిలోంచి వారిని అపహరించలేడు. నేను వాళ్ళని పట్టుకున్నా. వాళ్ళు నా తండ్రి చేతిలో కూడా ఉన్నట్టే. భూమి మీద నా చేతుల్లో ఉన్నారు, పరలోకమందు నా తండ్రి చేతుల్లో ఉన్నారు. మీ టోటల్ సెక్యూరిటీ. మోషే ఆ జమ్ముకర్రల పెట్టెలో నైల్ నదిలో వదిలిపెట్టినా కింద నుంచేమో నీళ్లు లేకుండా అమ్మేమో కీలు పూసింది, పైనేమో మూత పెట్టింది. ఎంత టోటల్ సెక్యూరిటీ ఉందో, నాకు ఆ సెక్యూరిటీ ఉందని నాకు విశ్వాసం. కిందనేమో యేసయ్య చేతులు ఉన్నాయి, పైనేమో నా దేవుని తండ్రి చేతులు ఉన్నాయి. నేను లోపలున్నాను. నాలో ఏ కార్యం మొదలు పెట్టాడో అంతవరకు దాన్ని కొనసాగిస్తాడు. ఆయన నన్ను ముందు పట్టుకున్నాడు, తర్వాత నేను ఆయన పట్టుకున్నాను. నేను చివరి వరకు చేరుకుంటాను. ఇక్కడ ఉన్నారా లేదా? మనకేమో అంతా మందేనన్నట్టుగా మొఖాలేమో సొరకాయ మొఖాలు వేసుకుని ఊసులో మనకు కనబడతారండి. ఏంటో వీళ్ళు నాకు అర్థం కాదు. ఓ తల్లి, అసలు నువ్వు చేరుకోవలసిన గమ్యానికి, నువ్వు చేరే విషయానికి వచ్చేసరికి అంతా నీ దగ్గరే పని జరగడం లేదు. ముందు దేవుడు నీలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యము నీలో మొదలుపెట్టాడు. అంతవరకు దాన్ని ముగించే వరకు ఆయనేమి అపనమ్మకస్తుడు కాదు. ఇందాక చదివాం మనం ద్వితోపదేశకాండ 32:4లో, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మొదలుపెట్టిన పని మనలో చేసి ముగిస్తాడు. అర్థమైందా అండి?
సంపూర్ణతకు సాగుతున్న నాకు ఆయన సంపూర్ణుడు, ఆయన వాక్యం సంపూర్ణం, ఆయన నా కొరకు తలపెట్టి రక్షణ కార్యం సంపూర్ణం. ఆ సంపూర్ణత దగ్గరకు అసంపూర్ణుడుగా నేను వెళ్ళలేను, నా ప్రభువు నన్ను చేర్చుకోలేడని సంపూర్ణత కొరకు నేను ప్రాకులాడుతున్నాను. ఆ సంపూర్ణత కొరకైన నా ఆరాటంలో ముందు నాకు అసంతృప్తి ఉంది, రెండోది నాకు ప్రయాస ఉంది, మూడోది నాకు భరోసా ఉంది. నాలుగోది చెప్తాను రండి, టైం అవుతుంది కదా. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇప్పుడు చూడండి 3వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకున్నా చెప్పేశాను మీకు. తర్వాత చూడండి, అయితే ఒకటి చెయ్యుచున్నాను అన్నాడు. అమ్మ వింటున్నారా? ఒకటి చెయ్యుచున్నాను అన్నాడు. ఏమిటట ఆ ఒకటి? ఆ తర్వాత చెప్తాను, వినండి ప్రియులారా, వినండి చాలా జాగ్రత్తగా. ఒకటి చెయ్యుచున్నాను అనడంలో ఏమండి, సంపూర్ణతకు సాగేవాడికి ఒక లక్ష్యం ఉండాలి. నా లక్ష్యం ఒకటే అమ్మ, ఒకటి చేయడం. నా లక్ష్యం ఏంటంటే ఒకటి చేయడం. ఏంటా ఒకటి? నేను దేని కొరకు పట్టబడ్డానో అది దేవుడు ముందుగానే ఆ ఒకటి చేస్తానండి. సరే రండి, దేని కొరకు పట్టుకున్నాడు ఇన్ని చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అమ్మ వింటున్నారా లేదా? అపోస్తుల కార్యం 9:15 చూడండి. ఏమిటా ఒకటి? అమ్మ చూడండి, ఒకసారి చెప్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ. అందుకు ప్రభు అననీయతో అంటున్నాడు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన పాత్ర అయి ఉన్నాడు లేదా సాధనమై ఉన్నాడు అని రాసింది అక్కడ. ఒక బైబిల్లో సాధనమై ఉన్నాడు, మరి కిందనేమో పాత్ర అయి ఉన్నాడు అని రాసి ఉంటుంది. నేను ఎందుకొరకు నా ప్రభు పట్టుకున్నాడో ఆ ఒకటే నేను చేస్తాను. ఏమిటా ఒకటి? అన్ని జనులకు సువార్త చెప్పాలట, తర్వాత రాజుల ముందుకెళ్ళి సువార్త చెప్పాలట, తర్వాతనేమో ఇవ్వండి ఇశ్రాయేలు ముందుకెళ్ళి వాక్యం చెప్పాలట. నేను వెళ్ళి యేసునామం ప్రకటిస్తుంటే అన్యులు నన్ను బాధ పెడుతుంటే ఆయన నామము చెప్పి వచ్చే శ్రమలు భరించడానికే నన్ను పిలిచాడు. ఇశ్రాయేలు ముందుకెళ్ళి ఆయన నామం చెబుతుంటే వాళ్ళని శ్రమ పెడుతుంటే ఆ శ్రమలు భరించడానికే పిలిచాడు. రాజుల ముందుకెళ్ళి నేను యేసునామాన్ని ప్రకటిస్తుంటే వచ్చే శ్రమలు భరించడానికే పిలిచాడు. ఇక్కడ రాయబడిన మాట, నా నామమును ప్రకటించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అనలేదు, నా నామమును భరించుటకు ఏర్పరచుకున్న. నామం భరించడం ఏంటండి? ఆయన నామం అన్ని జనుల ముందుకెళ్ళి చెప్పినా, ఆయన నామం ఇశ్రాయేలు ముందుకెళ్ళి చెప్పినా, ఆయన నామం రాజుల ముందుకెళ్ళి చెప్పినా వారందరూ నన్ను శ్రమ పెడతారు, కానీ అవి భరించడానికే నేను పట్టబడ్డానని నాకు అర్థమైపోయింది. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? సమయం దొరికిందా అన్యుల ముందుకెళ్తా, దేవుడు ద్వారం తెరిచాడా ఇశ్రాయేలు ముందుకెళ్తా, దేవుడు తీసుకుని వెళ్ళాడా రాజుల ముందుకెళ్తా. ఒకటే చేయొచ్చు, నాకు ఎక్కువ లేవండి, ఒకటే. దేవుని పిల్లలమైన మన జీవితంలో ఏమంటే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏదో ఒకటి ఉండాలి. మనం ఏం చేస్తామో తెలుసు, అన్నీ నెత్తినేసుకుంటాం. మీరు ఎప్పుడైనా చూసారా? 10,000 మీటర్ల పరుగు పందెం అమెరికా దేశంలో మారథాన్ అంటారు. పరుగు పందెం 10,000 మీటర్ల పరుగు పందెం 25 రౌండ్స్ ఉంటాయి. 25 రౌండ్స్ ఉంటాయి. 10,000 మీటర్ల పరుగు పందెంలో 25 రౌండ్స్ ఉంటాయి. ఈ రౌండ్స్లో వీళ్ళు స్టార్టింగ్లో స్పీడ్గా పరిగెత్తారు, నిదానంగా పరిగెడతా ఉంటారు. అక్కడక్కడ టెంటలు ఉంటాయి, అక్కడ టేబుల్ ఉంటుంది, అక్కడేమో నీళ్ళు ఉంటాయి, అక్కడేమో గ్లూకోజ్ కలిపిన నీళ్ళు ఉంటాయి, ఆ పక్కనేమో వింటున్న నిమ్మకాయ ముక్క కూడా పెడతారు, వాటర్ బాటిల్ పెడతారు. వీళ్ళు పరిగెడుతూ వింటున్నారా లేదా మీరు? పరిగెత్తు టెంట్ దగ్గరకు వచ్చి బాటిల్ తీసుకొని నిలబడి నిదానంగా తాగడాడు. ఈ బాటిల్ తీసుకొని ఇలా లోట్లో పోసుకుంటాడు, బాటిల్ పడేస్తాడు. లేదు, నేను ఈ 10,000 మీటర్లు పరిగెత్తినప్పుడు మధ్యలో నీరు దొరుకుతుందో లేదో, మధ్యలోనేమో వింటున్నారు లేదా గ్లూకోజ్ నీరు దొరుకుతుందో లేదో, నిమ్మకాయ మొక్కలు దొరుకుతాయో లేవని ఈ చంకలోనేమో గ్లూకోజ్ బాటిల్, ఈ చంకలోని వాటర్ బాటిల్, ఈ చేతిలో నిమ్మకాయ మొక్కలు పట్టుకుని పరిగెడితే ఏం పరిగెడతాడండి? నువ్వు ఒకటి చేస్తున్నావు, ఆ ఒకటికి పో. మధ్యలో కనబడిన తాగిపడాయి, నోట్లో చప్పరించి కింద పడేసాయి నిమ్మకాయ ముక్క, అంతేగాని ఈ చేతిలో నిమ్మకాయ ముక్కలు, ఈ చంకలో ఒక బాటిల్, ఈ చంకలో బాటిల్, ఈ చంక అందులోకి ఊరకడు వస్తే ఏదైనా పెట్టేస్తాం మనం. ఇక్కడ ఫినాయిల్ బాటిల్ పెట్టుకో. ఆ ఒకటి మానేసి ఇవన్నీ వేసుకుంటే ఎట్లా? ఇది చాలా ప్రమాదకరమైన మెట్టు. ఒకటే చేయొచ్చున్నాను. నాకు బైబిల్లో కొంతమంది ఒకట్లు ఎంచుకున్నారు, అది నా భలే ముచ్చటగా ఉంటుంది.
ఏమంటే రాసుకోండి, నేను వివరాల్లోకి వెళ్ళను కానీ పాయింట్లో రాసుకుంటే మీ ధ్యానానికి ఉపయోగపడుతుంది. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, నేను ఒకటి కోరుకుంటున్నాను. ఏమిటా ఒకటంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన మందిరములో జీవితకాలం బతకాలనుకుంటున్నాను. ఒకటే. దావీదు బాబు, నీ బతుకులో ఒకటేంటనంటే, నేను దేవుని మందిరంలో నేను చిరకాలం ఉండాలి, అది ఒకటే దొరికితే నాకు చాలనుకొని దాన్ని వెతుకుతున్నాడట. అడిగాడంట, దేవుణ్ణి వెతుకుతున్నాడట. సరే, ఈయన పక్కన పెట్టండి, మరియక్క దగ్గరికి వెళ్దాం. మరియక్క నీ బ్రతుకులో ఏదైనా ఒకటి ఉందంటే నేను చెప్పను, యేసయ్య నాడు చెప్పుకుంటాడు నా ఒకటేంటో అంటదా అక్క. యేసయ్య అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఒకటే ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. లూకాసు వార్త 10వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం చివరి 2 వచనాలు యేసయ్య చెప్పాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఒకటే ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఏమిటి ఆమె ఎంచుకున్న ఒకటంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినడము, ఆయనతో సావాసం చేయడమే నా ఒకటి. దావీదు ఒకటి, దేవుని ధ్యానం చేయడానికి, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన మందిరంలో ఉండడం ఆయన ఒకటి. వింటున్నారా లేదా? మరియమ్మ ఒకటేంటి? యేసయ్య చెప్పాడు ఏంటట ఒకటి, నా స్వరమ విని నాతో సావాసం చేయడం ఈవిడిగా ఎంచుకున్న ఒకటి. వచ్చి యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో గుడ్డోడు ఉంటాడు, వాడు బాగుపడ్డాడు, వాడు కూడా ఒకటి ఉంచుకున్నాడు. ఏంటంటే ఆడు ఒకటి. ఏమండి, యోహాను సువార్త 9వ అధ్యాయం నేను చదువుతాను చూడండి ప్రియులు. 25వ వచనంలో ఆడంటాడు, ఆ యేసు పాపే కూడా నాకు తెలియదు కానీ మీరు పాప అంటున్నారు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉంటని ఇప్పుడు నేను చూచుచున్నాను. నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడమే నేను ఎంచుకున్న ఒకటి. ఆయన ఒకటి, ఆయన మందిరములు ఉండాలట. ఈవిడిగారు ఒకటి, ఆయన స్వరం విని సావాసం చెయ్యాలట. ఈ గుడ్డోడు వైకి ఒకటి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడమే నా ఒకటి. ఇప్పుడు నిన్ను అడుగుతాను, నీ బ్రతుకులో ఒకటేంటి? ఏంటి నీ బ్రతుకులో ఒకటి? విశ్వాసి సంపూర్ణతలోకి వెళ్ళడానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యంలో ఒకటి కలిగి ఉండాలి. ఆ ఒక్క లక్ష్యం ఏంటి? ఈ చేతిలో మోటార్ బాటిల్ పెడతావు, ఈ చేతిలోనేమో గ్లూకోజ్ బాటిల్ పెడతావు, ఈ చేతిలో ఫినైల్ బాటిల్ పెడతావు, ఈ చేతిలో మరొక నిమ్మకాయల ముక్కలు పట్టుకుందాం అనుకుంటావా? ఇన్ని మోసుకుని పోతే గురి వద్దకు ఏమొస్తావు? వెళ్ళిపోతున్నారు చాలామంది. అన్నీ వద్దు, ఒక్కటి. నా బ్రతుకులో ఒక్కటి. దేని కొరకు ఆయన పట్టుకున్నాడో అది నేను గెలిచే వరకు, అది నేను పట్టుకునే వరకు, అక్కడ చేరే వరకు ఒకటి మాత్రమే నేను, అది నా లక్ష్యం అండి, అది నా డివోషన్ అండి అంటున్నాడు పౌలన్న. ఎన్నొచ్చాయి తల్లి ఇప్పుడు మనకు? మొదటిదేమో అసంతృప్తి, రెండోదేమో ప్రయాస, చెప్పండి. మూడోదేమో భరోసా, చెప్పండి. నాలుగోదేమో ఎవడి లక్ష్యం. అయితే చెప్తాను, వినండి. నేను సంపూర్ణతలో వెళ్ళడానికి నేను కలిగి ఉన్నది ఏంటో మీతో చెప్తున్నాను. మీరు కూడా ఇదే తాత్పర్యానికి రండి. విశ్వాసులుగా సంపూర్ణమవుదామని రాసిన మాటలు చెప్తున్నాను మీకు. 5వ సంగతి ఏమన్నాడో తెలుసా? ఇంకా చదువుతాను చూడండి, మళ్ళీ 13వ వచనంలో, నేను ఒకటే చేయుచున్నాను, తర్వాత వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. ఈ వచనములు అంటాడు, వినండి, భవిష్యత్తు కొరకు నా ప్రయాణం. ఏంటండి? ప్రెస్సింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఎవడ భవిష్యత్తు కొరకు నేను ప్రయాణం చేస్తున్నాను. ఇవన్నీ వినండి చాలా జాగ్రత్త. భవిష్యత్తు కొరకు తను చేసే ప్రయాణంలో వెనుక ఉన్నవి మరిచి, అంటే జ్ఞాపశక్తి లేనుడు అవుతాడని అర్థం. జ్ఞాపశక్తి లేనుడు అయిపోతానని అర్థం కాదు ప్రియులారా. ఫర్గెట్ అనే మాటకు సరైన అర్థం ఏంటో తెలుసా? డోంట్ రిమైన్ ఇన్ ద పాస్ట్. నేను గతములో చిక్కుబడి ఉండను. గతం నాకు తెలుస్తుంది. నేను దోషగుండా నాకు తెలియదా? నేను హానికరుడా నాకు తెలియదా? నేను హింసగుండా తెలియదా? క్రైస్తవ సంఘాన్ని బాధ పెట్టడం విషయం తెలియదా? ఇవి నేను మర్చిపోయే విషయాలా? లేదు, అవన్నీ నాకుంటాయి. కానీ ఎంతసేపు అవే ఏమంటే మనసులో తెచ్చుకుని బతకను నేను. వెనుకొన్న మరిచంటే ఎవడ నా గతముతో నేను చిక్కుబడి ఉండిపోను, నేను ముందుకే పోతాను. దీనికి నాకు భలే మంచి ఉదాహరణ దేవుడు నేర్పించాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ పోతాం. అమ్మ వింటున్నారా? ముందున్న చూడడానికి ఎంత అర్థం ఉంటుంది?
ఇంత అద్దం ఉంది. ముందున్న వాటిని చూసుకుని వెళ్ళిపోవడానికి ఎంత అద్దం ఉంది? ఇంత అద్దం ఉంది. సరే, వెనకాల ఏమొస్తున్నాయో చూడడానికి కూడా ఒక అద్దం ఉంటుంది. కారులో ఎంత అద్దం ఉంటుంది? ఇంత అద్దం ఉంది. చిన్న అద్దం, ఇంత అద్దం. ముందున్న అద్దంలో వచ్చి ఎక్కువసేపు చూడాలా, వెనకాల ఉన్న అద్దం వైపు ఎక్కువసేపు చూడాలా? వెనకాల అద్దం చూసుకో, డ్రైవ్ చేయి, నువ్వు చస్తావు, మమ్మల్ని చంపుతావు. ఒరే, మీ కారు తయారు చేసినప్పుడు చిన్న అద్దం ఎందుకు పెట్టావంటే అప్పుడప్పుడు వెనకాల వచ్చే వాటిని చూసుకొని నీ ప్రయాణం నువ్వు బాగా చేస్తావని వెనకాల చూసుకోవడానికి చిన్న అద్దం పెట్టినాము. నువ్వు ముందు చూసుకొని వెళ్ళడానికి పెద్ద అద్దం పెట్టావు. ముందద్దం చూడరా బాబు. దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ ముందు గొప్ప భవిష్యత్తు ఉంది, అది చూసి ముందుకు వెళ్ళు. అంతే, చిన్నద్దం. కొంతమందికి చిన్నద్దాలు బోల్డ్ అని ఉంటాయి, చూసుకుని వెళ్ళిపోతారు. ఎన్ని పాపాలు చేశారు, చీట్ల పేకాట ఆడాను, దొంగతనం చేశాను, గుద్దేస్తున్నాడు ఎవడో. మీకు అర్థమవుతుందా? చిన్నద్దం చూసుకునే టైపీడు. ఈడు గతకాల పాపాలు అందులో చిక్కుబడి ఉండిపోతాడు. వాటి మీదే ధ్యానం అండి. మీకు ఆ విషయం చెప్పనా? మన గతకాల పాపాలు ప్రభు దగ్గరికి అడిగాము, క్షమించినాడు, ఆయన మర్చిపోతానన్నాడు. దాంట్లో మళ్ళీ చిక్కుబడి ఉండిపోకూడదు. ఒకవేళ గత పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నామనుకో, మళ్ళీ రక్షించబడిన తర్వాత ముందు అది పిల్లదయ్యం అవుతుంది. పిల్లదయ్యానికి పోషించావుగా, అది కొంచెం కొరువు దయ్యం అవుతుంది. కొరువు దయ్యాన్ని కూడా బాగా పోషిస్తున్నావు, ఇంకా అదే చూస్తున్నావు, అవే జ్ఞాపకం చేసుకు కొరువు దయ్యం కాస్త ఎవడి పెద్ద దయ్యం అయింది. ఆ పెద్ద దయ్యాన్ని బాగా పోషించావు, ఎప్పుడు అవే జ్ఞాపకాలు. రక్షించబడిన పాతకాల పాపాలే జ్ఞాపకాలు. ఆ చివరికి బ్రహ్మరాక్షసై నిన్ను మింగేస్తుంది. విశ్వాసులు రక్షించబడిన తర్వాత ఆ గతకాల పాపాలతో మళ్ళీ ఓడిపోతున్నారు. ఎందుకంటే అవి ఎక్కువ చూసుకోవడం అలవాటు అయిపోయింది. చిన్నద్దం చూసే టైప్ వీళ్ళు. అమ్మ, అర్థమవుతుందా? చిన్నద్దం నీ గతకాల పాపాలు అవసరమైనప్పుడు చూడు. దేవా, ఇలాంటి వాడిని నువ్వు నన్ను రక్షించావు, నీకు కృతజ్ఞతలని చెప్పు. అంతేగాని అదే చూసుకొని ఆ చిన్నప్పటి నుంచి చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకొని ఊరికే బాధపడొద్దు. ఆ మధ్య సాలూరులో వాక్యం చెప్పడానికి పోతే ఒక ఆయన వచ్చాడు. బ్రదర్, ఏమనుకోవద్దు, ఒక విషయం అడగను అన్నాడు. చెప్పండి బ్రదర్ అన్న. ఏమి లేదు బ్రదర్, నేను ఇంట్లో ఉంటే నాకు చెంచాలు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. నా ప్రసంగంలో నేను చెంచాల గురించి చెప్పలేదా? నేను ఎందుకు బ్రదర్ చెంచాల స్పూన్లమ్మా అవెందుకు జ్ఞాపకం వస్తున్నాయంటే, నేను రక్షణ పొందక ముందు టీచర్ మళ్ళీ తను దగ్గర బోల్డెన్ ఎకరాలు ఆస్తిపరు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఈయనకి. వ్యవసాయం చేసుకోవడం 2 ట్రాక్టర్లు ఉన్న పెద్ద ఆయన టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. అట్లా రక్షణ పొందక ముందు ఏ హోటల్కి టిఫిన్కి వెళ్ళినా టిఫిన్ చేసి ఒక స్పూన్ ఎత్తుకొస్తాడు. ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఎత్తుకొచ్చిన చెంచా, ఆవకాయ ముక్క వేసుకుందామంటే ఎత్తుకొచ్చింది చెంచా, ఏమండి ఉప్మా తిందామంటే ఎత్తుకొచ్చింది చెంచా, ఇంటి నిండా చెంచాలే కనబడుతున్నాయి అన్నాడు. బాబోయ్, నువ్వు చాలా ప్రమాదకరంగా ఉన్నారు మేషారు, మీరు కొంచెం మంచి చెంచాలు కొని పాత చెంచాలు కూడా పట్టుకెళ్ళి ఎక్కువ ఏ హోటల్లో మీరు పనిచేసేవాళ్ళు అలా దండం పెట్టి క్షమాపణ చెంచాలు ఇచ్చేయండి, కొత్త కొనివ్వండి, మనస్సాక్షి బాగుపడద్దు అన్న. కొంతమంది ఎట్లాంటి వాళ్ళో తెలుసండి, వాళ్ళ జ్ఞాపకం వచ్చేలాగా గతకాల పాపాలు ఉంచుకుంటారు. అవి బ్రహ్మరాక్షసై కరిచేస్తాయి, వీళ్ళని బ్రహ్మరాక్షసై మింగేస్తాయి గతకాల పాపాలు. చిన్నద్దం అప్పుడప్పుడు చూసి ముందుకు వెళ్ళిపోవడానికే కానీ ఎప్పుడూ చూడడానికి కాదుగా. వింటున్నారా లేదా మీరు? గతకాల పాపాలు వదిలేసాయి. గతకాలంలో విజయాలు ఉంటే అవి అవి జ్ఞాపకం పెట్టుకోవద్దు. గతకాల విజయాలు జ్ఞాపకం ఉంటే వర్తమాన కాలంలో నీకు శ్రద్ధ, భయము దేవుని మీద అప్పుడు జయించానుగా ఇప్పుడు జయిస్తాను అనుకుంటావు. గతకాల విజయాలు మంచివి కావు. చిన్నద్దం అది. గతకాలంలో అపజయాలు ఉంటాయి, అవి జ్ఞాపకం చేసుకొని ఉంచుకోవద్దు, అవి నేను కృంగదీసేస్తాయి. గతకాలంలో కొన్ని సుఖాలు ఉంటాయి, ఉండవా మనకి? యేసుప్రభు నమ్మకం అనుపు అవి జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకో, యేసు నమ్మకం అనుపు ఎంత బాగుండేదో జీవితం అని ఊసిరోమని కనబడతావు. అప్పటికి ఆ సుఖాలు ఇచ్చాడు, ఇప్పటికి ఈ కష్టాలు ఇచ్చాడు. అప్పటి అవి నీకు క్షేమం, ఇప్పటికి ఇవి నీకు క్షేమం అనుకోవాలి. కానీ ఆ రోజుల్లోనండి సాగదేస్తాడు. వదలవా? అందులో చిక్కుబడి ఉండిపోతావా? ఎంతసేపు చిన్నద్దమే చూసుకొని కూర్చుంటావా? ఇది మనకు తగదు ప్రియులారా. అర్థమవుతున్నదా? చెప్పండి. ఇప్పుడు పెద్ద అద్దంలో చూస్తారా, చిన్న అద్దం చూస్తారా? పెద్ద అద్దం ఎక్కువసార్లు చూడండి, ఎక్కువసేపు చిన్నద్దం అప్పుడప్పుడు చూడండి. దేవుని స్తుతించడానికి, దేవుని దగ్గర పగిలిపోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి చిన్నద్దం కూడా మనం సహాయం చేస్తుంటున్నమాట. ఎన్నొచ్చాయి తల్లి?
ఆరో చెప్తాను వినండి. 6వ సంగతి ఏమంటున్నాడంటే ఆయన 14వ వచనంకి వచ్చేస్తాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. చివరండి 6వ సంగతి ఏమన్నాడో తెలుసా? పైనుంచి వచ్చిన పిలుపును నేను వెంబడిస్తాను. ఫాలోయింగ్ ద అప్వర్డ్ కాలింగ్. నేను పైనుంచి వచ్చిన పిలుపుకు నేను విధేయుడవుతాను. రాజు ముందు నిలబడి చెప్పాడు, ఆ ఉన్నతమైన ఆ పిలుపునకు నేను లోబడి బ్రతుకుతున్నాను. దేవుని పిల్లలారా ఆలకించండి. మనందరినీ దేవుడు సువార్త పిలుపు జనరల్గా పిలిచాడు, రక్షించబడ్డాము. తర్వాత దేవుని సంఘములోను మన సమాజంలోను మన వల్ల ఏదో జరగాలని దేవుడు పిలిచాడు. అసలు దేవుడు ఎందుకు రక్షించుకున్నట్టు, నేను ఎందుకు పిలిచినట్టు అది నీకు బోధపడుతుందా? ఆదివారం చర్చికి రావడమే పిలిచాడా నిన్ను? అందరితో కూర్చొని దేవుని స్తోత్రం హల్లెలూయా అనడానికి పిలిచాడా నిన్ను రక్షించడంలో, తన జీవము గల సంఘములో నిన్ను పెట్టడంలో దేవుడు నీకు ఒక పిలిపిచ్చాడు. ఆ పిలుపు ఇంకా తెలుసుకోవడం లేదు. 2 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఎవడ భక్తుడు అన్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడండి. మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మిమ్మల్ని ఎందుకు ఆయన పిలుచుకున్నాడో చదువుతారా వచనం? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. చూడండి ఏమి రాసింది అక్కడ. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును మీరు, గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు, మీరు తొట్టెళ్ళరు. ఎందుకో పిలిచాడో తెలుసుకోండి. పౌలుకి అర్థమైపోయింది తన పిలిపేంటో. తన పిలిపేంటో. నేను ఒక దేశానికి పోయాను వాక్యం చెప్పడానికి. పోతేను వింటున్నారా, నన్ను రూమ్లో నుంచి మీటింగ్ ప్లేస్ తీసుకెళ్ళగానే సూటు బూటు వేసుకొని, అమ్మ వింటున్నారా, చాలా డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అని చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన వచ్చి మీ బ్యాగ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఐఎమ్ సారీ, పర్వాలేదు, నేను మొయ్యగలను అంటున్నాను. నో బ్రదర్ అని చెప్పి నా చేతిలో నుంచి నా బ్యాగ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత స్టేజ్ మీద వరకు వచ్చాక నా కుర్చీ దగ్గర నా బ్యాగ్ పెట్టి వాటర్ బాటిల్ ఇప్పి నీళ్ళు ఇస్తున్నాడు. తింటరా బాబు, సూటు బూటు వేసుకొని చాలా ఖరీదైన మనిషిగా కనబడుతున్నాడు. ఈయన పెద్ద ఉద్యోగంలో ఉన్నట్టున్నాడు. ఏమిటి ఈ పని తను చేసి నాకే కొంచెం ఎంప్రెసింగ్గా ఉంది. నీళ్ళు తాగాను. తాగిన తర్వాత పాటలు జరుగుతుంటే నా స్టేజ్ పక్కన కింద అందరూ ఎవరి చైర్లో కూర్చున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అది హెబ్రోన్ అసెంబ్లీ టైప్. అందరూ ఎక్కువ కిందనే కూర్చుంటారు. కుర్చీలు ఎవరు కూర్చోరు, ఎవరు ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎవరు కూర్చున్నారు. దాదాపు అందరు కింద ఈయన కింద కూర్చున్నాడు. కింద కూర్చొని ఒక చిన్న కంజర ఉంటుంది, పాటలకేమో అలా కొట్టుకుంటూ ఉంటున్నాడు. దీనంగా పాటలు కొట్టుకుంటూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత నా ప్రసంగం అయ్యాక వచ్చి కూర్చోగానే మళ్ళీ బాటిల్ తీసి నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు తాగిన తర్వాత నా బైబిల్ తీసి ఆయనే నా బ్యాగులో పెట్టి మళ్ళీ కారు వరకు వస్తున్నాడు. నన్ను అక్కడ కూడికలు పిలిచిన పెద్ద ఆయన అడిగాను, అంకుల్ ఎవరైనా ఏంటి అన్ని పరిచర్యలు చేస్తున్నాడు, దీనంగా కనబడుతున్నాడు అని అంటే ఆయన అంటాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఏ విమానము ఈ దేశంలో ఎయిర్డ్రోమ్ మీద వాడడానికే లేదు. ఏ విమానం అతని పర్మిషన్ లేకుండా టేక్ ఆఫ్ అవ్వడానికి వీలు లేదు. అది అతని ఉద్యోగం. టోటల్ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్కి వినండి, అన్ని టెర్మినల్స్ యొక్క ఎవడు వింటున్నారా, ఆయన చీఫ్ ఆఫీసర్ ఆయన. మరి ఇదేంటి రాదు ప్రభా, నీ సంఘంలో నేనేం చేద్దునా అని అడిగాడట. ప్రభు ఈ పని ఇచ్చాడట, నన్ను ఈ పని చేసుకుంటాను అంకుల్ అని నన్ను అడిగాడు, చేసుకోమన్నాను. వచ్చిన స్పీకర్లకి బ్యాగులు మోస్తాడు, నీళ్ళు బాటలు అందిస్తాడు, కంజర పట్టుకొని పాటకెట్టెట్లా కొట్టుకుంటాడు. తర్వాత అన్ని ఇది అతని పిలుపని అతను గుర్తించాడు. ఈ మధ్య ఖమ్మం పోయి ఇవి తెలియాలి, మీకు అది తెలియాలని చెప్తున్నా. ఖమ్మంలో అమ్మ వింటున్నారా మీరు, వినండి చాలా జాగ్రత్తగా. ఎవడు సునీల్ అనే తమ్ముడు, ప్రభా అతను వదగా టీఆర్ఎస్లో ఏదో ఉంటారా కార్పొరేటర్ అంటారుగా, అది అతను ఖమ్మంలో చేసేవాడట. రక్షణ పొందినాడు. ఆయన పేరు సునీల్ జయవర్ధనే. తన భార్య
ఈవిడ డిస్ట్రిక్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ DCTO తన భార్య. ఈయన కూడా కార్పొరేటర్గా పనిచేశాడు. ఖరీదైన ఇల్లు, ఖరీదైన కారు అన్నీ ఉన్నవాడు. ప్రభువా, నేను రక్షణ పొందాను, నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు, నీ సేవలో నా పిలిపేదో చెప్పు అని అడిగాడట. దేవుడేమో సేవకుల పరిచరిస్తే ఖమ్మంకి చుట్టుపక్కల 40 కిలోమీటర్లు ఎక్కడ మీటింగ్ అయినా, ఏ స్పీకర్ వచ్చినా మీటింగ్లు పెట్టుకున్న ఫోన్ చేస్తాడు. స్పీకర్ నేను మా ఇంట్లో ఉంచుకుంటాను, అది నేను ఆతిథ్యం ఇచ్చుకుంటాను, అన్ని పూట్ల భోజనం పెట్టుకుంటాను, మీరు మీటింగ్ టైం చెబితే మీటింగ్ తెస్తాను, మళ్ళీ అతను వెళ్ళినప్పుడు నేనే ట్రైన్ ఎక్కిస్తాను అని 40 కిలోమీటర్ల రేడియన్స్లో ఖమ్మంకు చుట్టూ బాధ్యత తీసుకున్నాడట. వాళ్ళ పాస్టర్ గారు సురేష్ పక్కి గారు వచ్చారుగా మన మీటింగులకి, వచ్చారండి ఈ సంవత్సరం. వాళ్ళ తోటలుడు సంఘ విశ్వాసి, వాళ్ళ తోటలుడు కూడా అన్నాడంట, ప్రవీణ్ ఆయన పేరు, ఆయన అన్నట్ట, దేవుడు నీకు ఆ పిలిపించినప్పుడు తమ్ముడు నువ్వు నిర్భయంగా చెయ్యు, మేము కూడా నీ వెనకాల ఉన్నామనంటే ఎవరు వచ్చినా ముందు అతని ఇంటికి తీసిపోతాడు. కర్మ ఏంటో తెలుసా, మా సూట్ కేసుల నుంచి ఏది బయటికి తీయనివాడు. లుంగి ఆయన ఇచ్చిందే వాడాలి, టవల్ ఆయన ఇచ్చిందే వాడాలి, సబ్బు అతను ఇచ్చిందే రాసుకోవాలి, పౌడర్ ఆయన ఇచ్చిందే వాడాలి, ఏమంటే దువ్విన కూడా ఆయన ఇచ్చిందే వాడాలి. కప్పుకోవడానికి అక్కడ స్టార్ హోటల్ లాగా ఉంటుంది ఆ ఇల్లు, ఆ స్టార్ హోటల్ ఇంట్లో ఏమంటే ఖరీదైనటువంటి ఏమంటే బెడ్, దాని మీద అన్నీ వాడాలి. చివరికి మీకు ఏది కావాలని ఆయనకే చెప్పాలి. 3 రోజులు ఉంటారో 4 రోజులు ఉంటారో అన్ని పరిచయాలు చేస్తారు, ఆయనే వండుతాడు తన చేతులతో. అతని భార్యకలు బడ్డం చేస్తారు, మీటింగ్లు తీసుకొస్తారు, తిరిగి బండిక్కించే వరకు మనల్ని అంటి పెట్టుకునే ఉంటాడు. ఏంటి తమ్ముడు సునీల్ అంటే, అన్న నా పిలిపిదన్న అంతే. మా పాస్టర్ గారు ప్రవీణ్ అన్నకు చెప్పా, ప్రవీణ్ అన్న కూడా ఇది దేవుడు నీకు ఇచ్చిన వాక్యాల్లోంచే. అతను పిలుపుని అర్థం చేసుకోవడం ఏదో ఉద్రేకంతో చేయడం లేదు, దేవుని వాక్యంలోంచి పిలుపు అర్థం చేసుకొని ఇదేనన్నా నా పిలుపని ఏమండి ఎవరు పోయినా కానీ ఆ ప్రాంతాల్లో సునీల్ గారి ఇంట్లో ఉండి తీరవలసిందే, పట్టుబట్టేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు నేను రక్షించింది ఏమండి నీ ద్వారా ఏమి జరగాలని ఆయన అనుకున్నది, నీ పిలిపేంటి? ఇందా చదివాం వచనం ఏంటది? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి, మీరు అలా నిశ్చయం చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా మీరు తొట్టిల్లరు. సంపూర్ణతకు వెళ్ళే విశ్వాసి, అక్క చెల్లి, సంపూర్ణతకు వెళ్ళే విశ్వాసి పైనున్న పిలుపుకు విధేయుడవుతాడు. ఎన్ని వచ్చాయమ్మా ఇప్పుడు? 6 వచ్చాయి. 7వ చెప్తాను రండి. 7వ సంగతి ఏంటో తెలియదు, మళ్ళీ 14వ వచనమే. తర్వాత అంటాడు, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. పరలోక బహుమానం కొరకు ప్రాకులాడుతున్నాడు. విశ్వాసి సంపూర్ణుడు అవ్వాలంటే పరలోక బహుమానం కొరకు ప్రాకులాడాలి. వినండి, పరలోక బహుమానం నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటేమో యేసయ్య చేతిలోంచి వచ్చే ఒక కిరీటం. 2 కొరింథీ పత్రిక 5:10 ఆయన న్యాయపీఠం మీద కూర్చోగా మన పరిచర్య మన భక్తి నిలబడగా, మన పరిచర్య మన భక్తి బంగారం వెండి వెలగలరాళ్ళగా ఉండగా, గడ్డి కర్ర కొయ్యకాల్లాగా కాలిపోకుండా మన భక్తి మన సేవ మన విశ్వాసం అది బంగారం వెండి వెలగలరాళ్ళగా ఉండగా జీతం వస్తుందట. ఏమిటా జీతం అనంటే ఆయన బహుమానంగా మనకు కిరీటాలు ఇస్తాడు. అమ్మ అర్థమైందని నేను చెప్పే మాట. 2వ సంగతి ఏంటో తెలుసా, ఆయన నోటులో నుంచి బహుమానముగా ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో తెలుసా, బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని. నోటులోంచి అభినందన, చేతులోంచి బహుమానం. నోటి నుంచి అభినందన, చేతులోంచి బహుమానం. ఇవన్నీ నీకు ఇవ్వగా ఆ బహుమానాలు తీసుకొని దేవుని సింహాసనం ముందుకెళ్ళి, తండ్రి నీ కుమారుణ్ణి నాకు బహుమానంగా ఇచ్చావు, నీ కుమారుణ్ణి నా కొరకు బహుమానంగా ఇచ్చావు. ఆయన సిలువలో మరణించి ఆయన రక్తముతో నన్నుకొని, అమ్మ వింటున్నారు, ఆయన రక్తముతో నన్నుకొని నీకు బహుమానంగా ఇచ్చాడు. నేను ఇప్పుడు పరలోకం వచ్చాను, నీకే బహుమానం ఇవ్వకుండా నేను ఉండలేనుగా. నీ కొడుకు నాకు కొన్ని బహుమానాలు ఇచ్చాడు. నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు నాకు కొన్ని బహుమానాలు ఇచ్చాడు దేవా, అవన్నీ నీకు బహుమానంగా ఇద్దామని వచ్చానని ఆ కిరీటాలను ఆయన పాదాల మీద పెట్టి ఆరాధించడానికి యేసయ్య చేతిలోంచి బహుమానం వస్తుందా? నా భయం అదేనండి. పౌలు అంటాడు, నేను భయపడుతున్నాను, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమని భయపడుతున్నాను.
ఏమండి అక్కడేమో ఏమండి ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడు దేవుడు అంటాడు, నీకు రాబోయే కిరీటం పోగొట్టుకుంటావేమో భయపడు. అక్క చెల్లి తమ్ముడని అర్థమవుతుందా? ఏమండి పౌలు అంటాడు, నేను పరలోక బహుమానం కొరకు నేను ఆరాటపడుతున్నాను. సంపూర్ణతకు వెళ్ళేవాడు పరలోక బహుమానం కొరకు ఆరాటపడాలి. భూమి మీద బహుమానాలు వద్దు. మన ముందు అయ్యగారు నువ్వు ఎంత మంచోడివి, సిస్టర్ గారు ఎంత మంచోళ్ళు, బ్రదర్ గారు ఎంత మంచోళ్ళు అని మన ముందు చెప్పి మన పక్కకి వెళ్ళి అంటాడు, ఈడు దౌర్భాగ్యుడు తెలుసు నీకు, దొంగాడు అంటాడా ఈ మనుషులు? వీళ్ళ మెప్పులు మనకెందుకండి, వీళ్ళిచ్చే గౌరవాలు మనకెందుకండి, వీళ్ళిచ్చే సన్మానాలు మనకెందుకండి, ఇవి నిష్ప్రయోజనం, తీసి వదిలేసేయండి. వద్దు, అక్కడ బహుమానం కావాలి. సంపూర్ణత కొరకు సాగిపోయేవాడు పరలోక బహుమానం కొరకు ఆరాటపడతాడు. ఇది నా జీవితం అని రాశాడు భక్తుడు. ఇక్కడ ఎన్నొచ్చాయి? 7 వచ్చాయి. 8వ చెప్తాను రండి. 8వ సంగతి ఏమన్నాడంటే ఆయన, అర్థమవుతుందా మీకు? వరుసగా చెప్పడం. మొదట ఏముండాలి? మర్చిపోయారు అప్పుడే. అసంతృప్తి. వెరీ గుడ్. మొదటిదేమో అసంతృప్తి. రెండోది ఏంటట? ప్రయాస. మూడోది ఏంటట? భరోసా. 4వది ఏంటట? ఒక లక్ష్యం. 5వది ఏంటట? భవిష్యత్తు కొరకు ఏమండి పరుగు. 6వది ఏంటట? ఏమండి ఏంటమ్మా? పైనుంచి వచ్చిన పిలుపుకు విధేయత. 7వది ఏంటట? పరలోక బహుమానం కొరకు తపన. ఇవన్నీ ఉన్నాయి. విశ్వాసిగా సంపూర్ణతలోకి అలా వెళ్తున్నాను నేను. మరి మీరెట్లా వస్తారు అనేది అతని మనసులో ఉండి 8వ విషయం చెప్పాడు. చదువుదాం రండి. 15వ వచనం. 15వ వచనం ఏముంది చూడండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినా మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న వేళ అదియో మీకు దేవుడు బయలుపరచు. నాకైతే 25 సంవత్సరాల సేవలో దేవుడు బయలుపరిచింది ఇదే. ఏమిటిది అంటే, అమ్మ వింటున్నారా? దేవుడు నాకేం బయలుపరిచినాడు అని అంటే, సంపూర్ణతలో వెళ్ళేవాడు ఎలానే పోవాలని అర్థమైంది. ఇప్పుడు ఆ సంపూర్ణత ఏదో చివరిలో చెప్తానుగా. ఏమిటా సంపూర్ణత అంటే వినండి. రోమాపత్రిక 8:29 ప్రకారం, అది పౌలే రాశాడు. రోమాపత్రిక 8:29 చూడాలి. ఇది మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద వేయండి తమ్ముడు. ఎవడు రోమాపత్రిక 8:29 ఖచ్చితంగా వెయ్యండి. ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. నాకు కలిగిన తాత్పర్యం, సంపూర్ణతలోకి పోయే కలిగిన తాత్పర్యం ఇదే. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను అన్నాడు. కుమారుని సారూప్యమే యేసయ్య సంపూర్ణత. నిన్ను చూచినప్పుడు అమ్మ వింటున్నారా, యేసయ్య ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఆయన సారూప్యం మా వీధిలో ఉంటుందండి. ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి. ఎఫ్ఎస్సి పత్రిక 4:11. ఇది కూడా చూడాలి. ఇది ఖచ్చితంగా చూడవలసిన వచనమే. ఎఫ్ఎస్సి 4:10. ఇది సరైన తాత్పర్యం. వేరొక తాత్పర్యం ఉంటే దేవుడు మీకు బయలుపరుస్తాడులేండి అన్నాడు. ఏది సరైన తాత్పర్యం అంటే చూడండి. మనమందరం విశ్వాస విషయంలో దేవుని ఏమండి కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు. తర్వాత 12వ వచనం తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. తర్వాత 12వ వచనం చూడండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. నేను క్రీస్తు సంపూర్ణతలో ఏమేమి లక్షణాలు కలిగి ఉన్నాడని మొత్తం రాస్తే 47 లక్షణాలు వచ్చినాయి. ఏమో ఇంకెవరికి ఎన్ని వస్తాయో నాకు తెలియదు, కానీ నా దగ్గర 47 లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. అవన్నీ చెబితే అయిపోతుంది కానీ సమయం చాలదు. కానీ ధ్యానం చేయాలనిపించింది నాకు. 47 ధ్యానం చేయాలనిపించింది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? నాకు దొరికిన తాత్పర్యం క్రీస్తు సారూప్యములోకి రావాలి. నాకు దొరికిన తాత్పర్యం క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలి, సమానమైన సంపూర్ణతలోకి రావాలి. నా 3వ విషయం చెప్తాను రండి. 2 కొరింథీ, ఇది చూడాలి ఈ వచనం కూడా. 3:18 రాసుకోండి. 2 కొరింథీ 3:18 ఏమన్నాడో చూసారా? అక్కడ ఏమి రాస్తుంది? కొరింథీలకు రాసిన 2:13. మనమందరము ముసుగులేని ముఖముతో అద్దం వలె ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుంచి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత యేసయ్య పోలికగానే మార్చబడుతున్నాం. యేసయ్య ఏమంటే సారూప్యం, యేసయ్య సంపూర్ణత, యేసయ్య పోలిక. ఇదే నాకు దొరికిన తాత్పర్యం. విశ్వాసి సంపూర్ణుడు అవ్వడం అంటే యేసయ్య సారూప్యములోకి రావడం.
యేసయ్య లాంటి సంపూర్ణతలోకి రావడం, యేసయ్య పోలికలోనికి రావడం, ఇది నాకు దేవుడు బయలుపరిచిన తాత్పర్యం. వేరొక తాత్పర్యం ఏమైనా మీకు కలిగితే దేవుడు మీకు బయలుపరచును గాక. కానీ మనమందరం ఈ తాత్పర్యంలో బ్రతుకుదాం. ఏ తాత్పర్యం? నన్ను చూచిన వాడు నాలో యేసయ్య పోలిక చూడాలా, నన్ను చూచిన వాడు యేసయ్య సంపూర్ణత నాలో చూడాలి, నన్ను చూచిన వాడు యేసయ్య సారూప్యం చూడాలి. ఈ ఒక్క ఐడియా చాలండి మన చుట్టూ ఉన్న లోకం మీద మనం ప్రభావితం చేయడానికి, మన లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడడానికి. ఈ ఒక్క ఆలోచనతో క్రైస్తవులు బతికితే చాలా ఇన్ఫ్లుయెన్స్ మన లోకంలో మనం చూపించగలుగుతాం. కానీ వేరొక తాత్పర్యాలు వచ్చేసినాయి మనకి. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి, అసలు తాత్పర్యాన్ని మనం అడగదొక్కేసుకున్నాము, వేరు తాత్పర్యాలు పట్టుకొని వెంపర్లాడుతున్నాము. పౌలు అంటాడు, విశ్వాసులారా మీరు సంపూర్ణతలోకి రావాలంటే ఈ తాత్పర్యములకు రండి. మనమందరము ఇదే తాత్పర్యం కలిగి ఉందాము. టైం అయింది. ఎన్ని వచ్చినాయి తల్లి? 8 వచ్చాయి. చివర చెప్పే ముగింపుకు వచ్చేస్తాను. బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. చివరి మాట 16వ వచనంలో అన్నాడు చూడండి, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి, చెప్పండి తర్వాత మాట ఏంటి? ఏది దేవుడు మనకు బయలుపరిచినాడో, ఏది మనకి ఎప్పటి వరకు లభించిందో ఆ సత్యాలు, ఆ ప్రమాణాలను ఆధారంగా తీసుకుని క్రమంగా నడుచుకుందామంటే క్రమశిక్షణతో బ్రతుకుదాము అని పిలిపిస్తున్నాడు. సంపూర్ణతగా సాగేవాడు హీ డిసిప్లైన్స్ హిమ్సెల్ఫ్, తను తాను క్రమపరుచుకుంటాడు. అమ్మ వింటున్నారా? ఆయన జీవితంలో ప్రతిదానికి ఒక డిసిప్లైన్ ఉంటుంది. దాన్ని ఏమండి, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో చదివే వాళ్ళు ఉంటే ఈ పుస్తకం ఖచ్చితంగా చదవండి చచ్చేలోపుగా. రిచర్డ్ ఫాస్టర్ అనే దైవజనుడు రాశాడు ఏమండి స్పిరిచువల్ డిసిప్లైన్స్ మీద అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకాన్ని మించి ఇక ఎవడు పెద్ద పుస్తకం ఇప్పటివరకు రాయలేకపోయారు. అందులో ఏమండి ఆధ్యాత్మిక క్రమశిక్షణలు 17 మీకు దొరుకుతాయి. చదవండి, ఇంగ్లీష్లో చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అమ్మ ఆధ్యాత్మిక క్రమశిక్షణలు నేను అన్ని జ్ఞాపకం చేయను, కానీ ఇప్పుడు అడుగుతాను ఒక మాట. ఏమండి ఉదయాన్నే దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి ఒక క్రమశిక్షణ ఉందా? నువ్వు ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయడానికి ఒక క్రమశిక్షణ ఉందా? వారానికి ఒకసారో నెలకు 2-3 సార్లు ఉపవాసం ఉండడానికి ఒక క్రమశిక్షణ ఉందా? దేవుని మందిరంలో సేవను జ్ఞాపకం చేసుకొని కానుకలు సమర్పించుకోవడానికి క్రమశిక్షణ ఉందా? ఎవడు దొరికిన వారికి మన జీవిత కథ చెప్పి వాళ్ళకి ప్రభు తట్టు ఆకర్షింప చేయడానికి ఒక క్రమశిక్షణ ఉందా? మన జీవితంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుని సువార్త చెప్పడానికి ఒక క్రమశిక్షణ ఉందా? కుటుంబ సభ్యులతో సరిగా జీవించడానికి ఒక క్రమశిక్షణ ఉందా? సంఘ సేవ ఎన్ని ఉన్నాయో క్రమశిక్షణలు అండి. పౌలు ఒక మాటలు అన్నాడు, మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సంపూర్ణతలోనికి ప్రయాణం చేసేవాడు క్రమశిక్షణ కలిగే బ్రతుకుతాడు. అసలు మన క్రమశిక్షణ అబ్బిందంటారా? స్పిరిచువల్ డిసిప్లైన్స్, తినడానికి క్రమశిక్షణ, నిద్రపోయేదానికి క్రమశిక్షణ, దేవునితో గడపడానికి క్రమశిక్షణ, వాక్య ధ్యానానికి క్రమశిక్షణ, ప్రార్థనకు క్రమశిక్షణ, ఉపవాసానికి క్రమశిక్షణ, గివింగ్ దాతృత్వానికి క్రమశిక్షణ, సాక్ష్యం పంచుకోవడానికి క్రమశిక్షణ, సువార్త ఎన్నున్నాయో క్రమశిక్షణలు. అసలు క్రైస్తవుడు ఈ క్రమశిక్షణలో బ్రతికితే లోకం క్రైస్తవుని చూసి నోటి మీద వేలేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా వీళ్ళకి బతుకు? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎంత గొప్ప బ్రతుకు? వాళ్ళు దుబిదుబి అడుగుతారు, మీలా ఉండాలంటే మాకు అవ్వడం లేదు, మీరు ఎలా ఉండగలుగుతున్నారనంటే మనం చెప్పచ్చు, మేమే కాదు దేవదూతలమా, మేము మీలాంటి మనుషులమే, మేము ఉండడానికి గల కారణం మా ప్రభువు మాకి క్రమశిక్షణ నేర్పించినాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏది నీ క్రమశిక్షణ? వీలుంటే వస్తున్నాను లేకపోతే లేదండి అంటావు. అక్కడికి ఏదో మీ వస్తే మా కడుపు నిండినట్టు, నువ్వు వస్తే మా కడుపు నిండుద్దా? వీలైతే వస్తానన్నా, అమ్మ ఈ కూడుకుంది మీరు ఖచ్చితంగా మందిరంలో కనబడాలంటే వీలైతే వస్తానన్నా. ఎందుకని వీలు కాదు? చుట్టం వచ్చాడంట. చుట్టం వస్తాండి అంట వేసుకొని రారాదు, లేకపోతే మాకు కూడుకుందండి ఈరోజు రావద్దని ముందే చెప్పరాదా? నేను ముందే చెప్తాను, ఆదివారం ఎవడు మా ఇంటికి రాకండి బంధువులు. అసలు మా బంధువులు ఎవడు నా ఇంటికి రారు ఆదివారం. ముందే చెప్పేశాను, మీరు ఆదివారం మా ఇంటికి రావడానికి వీల్లేదు.
మీరు నన్ను కలవాలనుకుంటే మీరు ఆదివారం వస్తే మందిరంలో ఉంటాను, అక్కడికి వచ్చి కలవండి అంతే. తర్వాత ఇంటికి వెళ్ళాక మీకు వంట ఏదో పెట్టి వడ్డం చేసి పంపిస్తాం, అంతేగాని ఆదివారం రావద్దు. ఎందుకంటే వీళ్ళు లోకస్తులు, మన ఆత్మ సంబంధ స్థాయి వాళ్ళు ఎరగరు. అందుచేత మనకి ఎప్పుడు వాళ్ళు అభ్యంతరంగా ఉంటారు, మన క్రమశిక్షణ పాడు చేస్తారు వాళ్ళు. అర్థమైందా తల్లి? ఇప్పుడు ముగించేస్తున్నాను, వినండి. దేవుడు సంపూర్ణుడు, దేవుని రక్షణ కార్యము సంపూర్ణం, దేవుని వాక్యము, చెప్పండి తల్లి, దేవుని వాక్యము సంపూర్ణమే. మన సంపూర్ణత అది పరిమితి కలిగింది, పూర్తిగా మన సంపూర్ణులు కాలేము కనుక. కానీ దేవుడు సంపూర్ణుడు కనుక అసంపూర్ణులను తన దగ్గర పెట్టుకోలేడు. కాబట్టి రక్షించబడిన తర్వాత కొంత సమయం మనకిచ్చి సంపూర్ణతకు పిలిపిచ్చాడు. అంతరంగ సంపూర్ణత కొరకు మనం ప్రయాసపడాలి, బాహ్య సంపూర్ణత కొరకు మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసతను ఎలా పడ్డాడో దైవజనుడు ఇచ్చిన మాటల్లోంచి మనం నేర్చుకున్నాము. ఇవి వస్తేనే తప్ప మన విశ్వాసులుగా సంపూర్ణం కాలేము అనే విషయాన్ని దయతో మీరు గమనించాలి. మొట్టమొదటి అనుభవం ఆత్మ సంబంధమైన అసంతృప్తి. ఒకసారి చూసుకోండి, రాసుకున్నారో లేదో. రెండో సంగతి ఏంటో తెలుసా? ఏమండి వినడమ్మా, ప్రయాస, సంపూర్ణత కొరకైన ప్రయాస. మూడవది ఏంటి అని అంటే వినండి, దేవుడిచ్చిన భరోసా. భరోసా అంటే దేవుడే నన్ను పట్టుకున్నాడు. నాలుగో సంగతి ఏంటి? ఒక లక్ష్యం, ఒకటి చేయొచ్చున్నాను, ఇదే నా లక్ష్యం. తర్వాత ఐదో సంగతి ఏం చెప్పాడు ఆయన అంటే, భవిష్యత్తులో నేను భవిష్యత్తు కొరకు నేను ప్రయాణం చేస్తాను. నా ముందు ఒక భవిష్యత్తు ఉంది, వెనక ఉన్నవి ఊరికే చూసుకుంటూ కూర్చోను. నా ముందు పెద్దద్దం ఉందా, చిన్నద్దం ఉందా? పెద్దద్దమే ఉంది. చిన్నద్దం అప్పుడప్పుడు చూస్తా, కానీ పెద్దద్దం చూసుకుని ముందుకు పోతా. తర్వాత ఆరో సంగతి ఏమన్నాడు? పైనుంచి వచ్చిన పిలుపుకు విధేయుడునవుతాను, పరలోక బహుమానం కొరకు నేను పోరాటమే చేస్తాను. అటు తర్వాత దేవుడు మనకిచ్చిన, అమ్మ వింటున్నారా, ఒకే తాత్పర్యం కలిగి నేను పోతాను. చివరగా ఆత్మ సంబంధ క్రమశిక్షణతో నేను బ్రతుకుతాను. ఈ 9 అనుభవాల్లో ఏది లోపించినా, ఒకటి లోపించినా, ఏది లోపించినా అన్నాను, మనం భూమి మీద పరిపూర్ణం అవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? పరిపూర్ణం అవ్వడానికి మనం ప్రయాసపడుతూ ఉంటే ప్రభు మన చెంత నిలిచి మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. ఇదివరకు మీకు చెప్పానేమో, 1992 సంవత్సరం ఒలింపిక్స్ అవుతున్నాయి. ముగించేస్తానే, ఇంకా నా ముందు 2 నిమిషాలు ఉంది. 9:20 కదా నా టైం. అమ్మ వినండి, 1992 సంవత్సరం ఒలింపిక్స్ అవుతున్నాయి. ఆ ఒలింపిక్స్లో అమ్మ వింటున్నారా, పరుగు పందెంలో చాలా దేశాలు పాలుపంపులు పొందాయి. ఆ పరుగు పందెంలో 800 మీటర్స్ రేస్ అనుకుంటాను, 800 1500 మీటర్స్ మొత్తానికి. ఆ పరుగు పందెంలో ఎడ్మండ్ అనే ఒక ఆయనకు రికార్డు ఉంది. ఆయనలాగా ఎవరూ పరిగెత్తలేరు. ఏమండి, లేడీలాగా పరిగెడతాడు. అతని రికార్డు చాలా గొప్పది ప్రపంచంలో. అందరికీ తెలుసు ఎడ్మండ్ ఏమండి బరిలో ఉంటే ఇంకెవడికి వస్తుంది బహుమానం? గోల్డ్ ఏమండి బహుమానం వదిలేశారు, బంగారు బహుమతి ఎవడు ఆశించడంలా, ఎందుకంటే ఎడ్మండ్కి వచ్చేస్తుంది అది. ఇక మిగిలింది సిల్వర్ ఎవడు కొడతాడు, తర్వాత ఎవడు బ్రాంజ్ ఎవడు కొడతాడు అని ప్రియులు అన్ని దేశాలు పాలుపంపులు పొందాయి. అందరూ బాగా ఏమండి శిక్షణ కూడా పొందారు చురుగ్గా పరిగెత్తడానికి. సరే, పరుగు పందెం మొదలైంది. ఏమండి గన్న పేల్చాడు, స్టార్ట్ చెప్పాడు ఎంపైర్, పరిగెడుతున్నారు. అందరికంటే ఎడ్మండ్ ముందున్నాడు. వచ్చేస్తుంది ఆయనకి బహుమానం అనుకుంటే, ఇక ఏమండి చివరి ముగింపుగా కొన్ని మీటర్ల దూరంలో ఉండగానే ఒక్కసారి కాలు ఇట్లా లేపేశాడు, ఒంటి కాలు మీద కుంటుతున్నాడు. ఏమైందో ఎవరికి అర్థం కాలేదు. జనమంతా గొల్లుమని లేచి నిలబడ్డారు స్టేడియంలో. ఎడ్మండ్కి ఏమైంది? ఎందుకు అలా ఆగిపోయాడు? ఒంటి కాలు మీద గుంటుతున్నాడేంటి? వెనకాల వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఈలోగా స్టేజ్ మీద నుంచి ఒక ముసలోడు దిగుతున్నాడు. ఆ స్టేడియంలో ఆ పైన దగ్గర నుంచి కిందకి దిగిపోతున్నాడు ముసలోడు. వాలంటీర్స్ ఆపుతున్నారు, నువ్వు గ్రౌండ్లోకి రాకూడదని. వాళ్ళు తోసేస్తున్నాడు. పోలీసులు వచ్చారు, ఆపుతున్నారు, తోసేస్తున్నాడు. ఆయన ఎవడికి అర్థం కావడం లేదు. ఆ పెద్ద ఆయన మళ్ళీ పరుగున గ్రౌండ్లోకి వచ్చి అబ్బాయి పక్కన నిలబడి ఏదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అబ్బాయికి నడుం పట్టుకున్నాడు. అబ్బాయి ఎడమ చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. ముసలోడు పక్కన పరిగెడుతున్నాడు, ఎడ్మండ్ కూడా పక్కన పరిగెడతా ఉన్నాడు. స్టేడియం అంతా నిలబడిపోయి చూస్తున్నారు.
ఆడేంటి ఎందుకు ఆగిపోయాడు, ఈ ముసలోడు ఎవడికి అర్థం కావడం లేదు. ఆయన పరుగు ఎందుకు ఆపాడో తెలియదు, ఈ ముసలోడు ఎవరో తెలియదు, ఎందుకు సాయపడుతున్నాడో తెలియదు. గోల్డ్ మెడల్ వచ్చాడు, ఎవడో ఆ గోల్డ్ మెడల్ చప్పట్లు కొట్టట్లా, వీళ్ళు చూసుకొని ఆగిపోయారు. సిల్వర్ మెడల్ వచ్చేవాడు ఆడు కూడా వెళ్ళిపోయాడు ముగింపుకి, ఆడికి ఎవడు చప్పట్లు కొట్టలేదు, అందరూ నిలబడి చూస్తున్నారు. ఎవడు బ్రాంజ్ మెడల్ వచ్చినోడు కూడా వచ్చేసాడు, చివరికి ఎవడు చప్పట్లు కొట్టలేదు, అందరూ నిర్ఘాంతపోయి ఎడ్మండ్ వైపు చూస్తున్నారు. చివరికి ఫినిషింగ్ పాయింట్ వరకు వచ్చి పరిగెత్తాడు ఒంటి కాలుతో. అప్పుడు ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఉంటారే, వాళ్ళు ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. స్టేడియం అంతా వినేలా పెట్టారు ఆ ఇంటర్వ్యూ. ఎడ్మండ్ ఏమైందయ్యా నీకనంటే, నేను పరిగెడుతున్నాను, మజిల్ పట్టేసింది, కండరం పట్టేసింది, ఈ కాలు నొప్పి అయిపోయింది, ఇక కాలు వాడుకోలేకపోయాను. ఒంటి కాలు మీద ఎందుకు పరిగెత్తానంటే, నా బహుమానం రాకపోవచ్చు, కానీ ఫినిషింగ్ పాయింట్ వరకు వెళ్ళాలని నాకుంది. మరి నువ్వెవరివయ్యా నువ్వంటే, ఎడ్మండ్ తండ్రినండి. నా కొడుకు దగ్గరకు వచ్చాను, ఏమైంది అడిగాను, కండరం తిరిగిపోయిందన్నాడు, తొడలో పరిగెత్తలేకపోయాడు నా కొడుకు. ఆగిపోతావా బిడ్డ అని అడిగాను. లేదు డాడీ, చివరి వరకు వస్తాను, చివరి వరకు వెళ్ళాలనుంది డాడీ. బహుమతి రాకపోయింది నాకు, కానీ చివరి వరకు వెళ్ళాలనుంది అని నా కొడుకు చెప్పాడు. అందుకే వాడు చెయ్యని నా భుజం మీద మెడ చుట్టూ వేసుకున్నాను, వాడు నడుము పట్టుకున్నాను. వాడు కుంటుతో పరిగెడుతుంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ని, ఆడ పక్క నేను పరిగెడుతున్నాను. నా సంతోషం, నా కొడుకు ఫినిషింగ్ పాయింట్ వరకు వచ్చాడు, నా కొడుకు ఫినిషింగ్ పాయింట్ వరకు వచ్చాడు, అది నాకు సంతోషంగా ఉంది అన్నాడు ముసలాయన. స్టేడియం అంతా చప్పట్లు కొడతా ఉంది, స్టేడియం అంతా అభినందిస్తుంది. ప్రైజ్ రాలేదు, గోల్డ్ మెడల్ రాలేదు, సిల్వర్ రాలేదు, బ్రాంజ్ మెడల్ రాలేదు, ఏ మెడలు రాలేదు ఆయనకు, కానీ స్టేడియం అంతా అభినందిస్తుంది ఎడ్మండ్ని ఆ రోజున. ఇప్పుడు నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలిసిన, పరుగు మొదలుపెట్టావు సహోదరి, కాలు బెనికిందేమో, పరుగు మొదలుపెట్టావు సహోదరుడా, కుంటుకాలు అయిపోయిందేమో, పరుగు మొదలుపెట్టావు అక్క, నీ మోకాళ్ళు సడలిపోయినాయేమో, పరుగు మొదలుపెట్టావు సహోదరుడా, నీ చేతులు వడలిపోయినాయేమో. సడలిన మోకాలు, వడలని చేతులతో ఏం పరిగెడతావు? కాలు కుంటిదైపోయింది, కాలు బెనికిపోయింది, కానీ ముగింపుకు రావాలని ఆశ ఉంటే నీ తండ్రి నీ పక్కన నిలబడి నీ నడుము పట్టుకొని నిన్ను చివరి వరకు తెచ్చేవాడు. పౌలన్నలాగా మనం పరిగెత్తలేకపోవచ్చు, ఆ సంపూర్ణతలోకి రావడానికి పౌలంత బాగా మన పరుగులు తీయకపోవచ్చు. అంతరంగ సంపూర్ణత కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటూ పరిగెత్తాడు, బాహ్య సంపూర్ణత కొరకు ప్రాణము లెక్క చేయకుండా పరిగెత్తాడు. అంటాడు, ప్రభు ఎప్పుడు నా చెంతనున్నాడు. ఆయన అన్నమాట భలే. ఎవడు దుఃఖం వచ్చిందో ఒకసారి చదువుతూ ఉంటే చూపించి ముగించేస్తాను, క్షమించండి, 1 నిమిషం 2 నిమిషాలు పెరిగింది, మన్నించండి, ముగిస్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదువుతాను. ఇవ్వండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచనం గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. అందరూ వదిలేశారు నన్ను, ఎవరూ నా చెంత నిలవలేదు. 16వ వచనం చూడండి, నేను మొదట సమాధానం చెప్పిన ఎవడునూ నా పక్షముగా నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళకు నేరంగా ఎంచకూడదు కాక, ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక, నా చెంత ఎవడూ నిలబడలేదు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అది వారికి నేరముగా ఎంచకుండును గాక. కానీ నేను పరిగెడుతుంటా ఈ పరుగులో, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తం అన్ని జనులందరూ నా ద్వారా సువార్త విను నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. గనుక నేను సింహాల నోటి నుంచి నేను తప్పించబడ్డాను. నీ తండ్రి నీ పక్కనే ఉండి నేను పరిగెత్తించాలనుకుంటున్నాడు, సంపూర్ణత వరకు తీసుకురావాలనుకుంటున్నాడు.
ప్రియులారా, ప్రభు రాకడ సమీపమవుతున్న దినాల్లో మనం బహులోతుగా సిద్ధపడవలసిన ఈ రోజుల్లో మన ముందు సంపూర్ణత ఉంది. పౌలులాగా ఈ 9 అనుభవాలు మన అనుభవాలుగా చేసుకుందామా? జరిగిన గతమేదో జరిగింది, ఇంతవరకు నిర్లక్ష్యం, ఇంతవరకు ప్రియులారు ఏదో తప్పిదాలు తప్పటడుగులు పడిపోయాయి, అయిపోని. కాలు పెరిగింది, కాలు ఇరిగింది, మోకాలు సడలిపోయినాయి, చేతులు వడలిపోయినాయి. కానీ ప్రభు పక్కన నిలిచి నేను బలపరిచి అక్కడ తెచ్చేద్దాం అనుకుంటున్నాడు. నీలో కార్యం ఆరంభించిన వాడు తుదముట్టుకు దాన్ని నెరవేర్చాలనుకొని కార్యం చేయాలనుకుంటున్నాడు. నువ్వు కార్యక్రమాల మీద పడిపోతున్నావు. క్రైస్తవుడు కార్యక్రమాల మీద పడకూడదు. దేవుని కార్యం లోపల జరగడం కొరకు ఆరాటపడాలి. ఈ రాత్రి వేళ ఇంకా ఏం మాట్లాడితే మనల్ని మనం డెడికేట్ చేసుకుంటామా ప్రభువుకు చెప్పండి. ప్రభువా, నేను గురి యొద్దకే పరిగెడతాను, నేను సంపూర్ణ అవుతాను, సాగిపోతాను, నేను సిద్ధి పొందుతాను. నా చెంత నిలవవా, నా ప్రక్కన నిలవవా, నన్ను బలపరచవా, ముగింపుకు తీసుకుని రావా. ఇదే మన ప్రార్థన అయితే రండి ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. చైర్స్లో ఉన్న వారికి మోకరించాలనిపిస్తే రండి, దిగి కిందకి రండి, మోకరించండి. కిందన మనకు మంచి వస్తువులు ఉన్నాయి కదా, రండి మోకరించండి. ప్రభువా, నేను సంపూర్ణతగా రావాలి, దాని కొరకు నేను ఆరాటపడుతున్నాను. ఇప్పటికే జరిగాయినా కొన్ని తప్పులు, నేను తప్పడడుగులు వేసాను, నా కాలు బెనికిపోయింది ప్రభువా, నా కాలు విరిగిపోయింది నాయన, నా మోకాలు సడలిపోయినాయి బాబు, నా చేతులు కూడా వడలిపోయినాయి నాయన. నువ్వు నా పక్క నిలవకపోతే నేను చివరి వరకు రాలేను. ఇగో పౌలు భక్తునిలాగే నేను అసంతృప్తిని తెచ్చుకుంటాను, పౌలు భక్తునిలాగానే నేను కూడా ప్రయాసపడతాను, పౌలు భక్తునిలాగానే నేను భరోసా కలిగి ఉంటాను, పౌలు భక్తునిలాగానే ఒక లక్ష్యం పెట్టుకుంటాను, పౌలు భక్తునిలాగానే భవిష్యత్తు ముందుంచుకుంటాను, పౌలు భక్తుని వలనే పరలోక పిలుపుకు నేను విధేయుడనవుతాను, పౌలు భక్తుని వలనే పరలోక బహుమానం కొరకు ఎదురు చూస్తాను, పౌలు భక్తుని వలె ఏకతాత్పర్యం కలిగి ఉంటాను, పౌలు భక్తుని వలే ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉంటాను. ప్రభువా, నేర్పించవా, నా ప్రక్కన నిలవండి, నన్ను బలపరచండి. ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం. అయిపోయినాయి, 30 రోజులు అయిపోయినాయి. ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతుండగా తమ్ముడు స్వామి లేదా అన్నయ్య స్వామన్న లేదా స్వామంకుల్, బాబు దేవుని సేవకుడా, బాబు స్వామి, ఇన్ని మాటలు విన్న తర్వాత నా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆయనే నా నడుము పట్టుకోగా, ఆయనే నా చేతిని తన భుజం చుట్టూ వేసుకోగా, ఆయన నా పక్కన నిలిచి పరిగెత్తగా నేను కూడా నా ప్రభువుతో కలిసి పరిగెత్తాలని ఉంది. అందరిలాగే వెళ్ళలేకపోయినా ముగింపుకైతే నేను వస్తాను. కొంతమందిలాగా నేను వెళ్ళకపోయినా ముగింపుకైతే వస్తాను. మధ్యలో ఆగను. నేను ప్రభువుకు మాట ఇస్తున్నాను ఈ రాత్రి. పౌలులాగే నేను కూడా అంతరంగ సంపూర్ణత, బాహ్య సంబంధమైన సంపూర్ణతతో నేను చివరి వరకు వస్తాను. అందరిలాగే వెళ్ళలేకపోవచ్చు, కానీ యేసయ్య నోట బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, అమ్మా ఇదిగో నా చేతులు ఉన్న బహుమానం తీసుకో అని ఇవ్వగా, ఆ బహుమానం పట్టుకొని దేవుని సింహాసనం ముందుకెళ్ళి, తండ్రి నీ కుమారుని నాకు బహుమానం ఇచ్చావు, నీ కుమారుడు నన్ను తన రక్తంతో కొనుక్కొని నీకు నా బహుమానంగా నన్ను చేసినాడు, నేనే నీ బహుమానాన్ని. కానీ ప్రభువా, నాకు ఆశ ఉంది ఏదో బహుమానం మీకు ఇవ్వాలని. నీ కుమారుడు ఇచ్చిన బహుమానాలు నీ పాదాల ముందు పెడుతున్నానయ్యా. ఇది నేను నీకు ఇచ్చే బహుమానం. నువ్వు నీ కుమారుని ఇచ్చావు, నీ కుమారుడు నన్ను నీకు ఇచ్చాడు, నేను నీ కుమారుడు ఇచ్చినవన్నీ నీకే ఇచ్చేస్తున్నాను అని ఆరాధించి అద్భుతమైన రోజు ఊహించండి. ఇక్కడ పరిగెత్తుదాం, పరిగెత్తుదాం, పరిగెత్తుదాం. అలసిపోయావా? కాలు బెనికిందా? కుంటిదానవయ్యావా? మోకాలు సడలిపోయినా ఏం పర్వాలేదు. నీ ప్రభు నీ ప్రక్క నిలిచి బలపరిచేవాడు. ఆయన సహాయాన్ని నిజంగా కోరితే బాబు, ఈ 30 రోజుల ఇంత గొప్ప పరిచర్య, ఈ రాత్రి నేను ఒక తీర్మానంకి వస్తున్నాను, నేను చివరి వరకు చేరుకుంటాను, నా కొరకు ప్రార్థించండి అనేవారు ఎవరైనా ఉంటే దైవజనుడు ప్రార్థన చేసి
మిమ్మల్ని దేవుని సందులో ప్రతిష్ఠించి మీ ఇళ్ళకి రాత్రి పంపిస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తే చూయిస్తారా? మీ కొరకే ప్రార్థన చేసి ప్రతిష్ఠించి దైవజనులు పంపిస్తారు. వందనాలు చెల్లి, వందనాలక్క. ఎవ్వరు వైపు చూడొద్దు ప్లీజ్, దయచేసి ఎవ్వరూ చూడొద్దని మనవి చేస్తున్నాను. వందనాలక్క, ప్రైజ్ ద లార్డ్. వందనాలు చెల్లి, దేవుడిని దీవించి నీ కన్నీటిని తుడిచి నేను బలపరుస్తాడమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే ఒక్కసారి మీరు అలాగ లేచి నిలబడతారా? పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ఇలా పంపిస్తారు.